హిందువుల లోపల నువ్వెవరు అని చెప్పి చెప్పడమే మనం ప్రయత్నం చేయడం. అంతేగాని ఎవరి మీద కోపం తెచ్చుకోవడము, ఎవరి మీద ఇది అని అనుకోకూడదు. వీలైనంత వరకు మనం ఇప్పుడు ఏమైందంటే ఏదైనా కూడా ఒకరు చెప్పే వరకే ఇది. అవతల వాళ్ళు వింటారా లేదా అనేది తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అంతా అర్థమైంది అనుకున్నాడు, దేవుడిలో కలిసిపోయాను అనుకున్నాడు, అంత అయిపోయింది. తర్వాత మళ్ళీ భోగభాగ్యాలలో పడ్డ తర్వాత మర్చిపోతాడు మొత్తం. మర్చిపోయి శ్రీకృష్ణుడే అంటాడు 30 years తర్వాత అడుగుతాడు, మళ్ళీ ఇంకోసారి చెప్పు భగవద్గీత అని. అంటే శ్రీకృష్ణుడి శ్రమ అంతా వృధా అయిపోయినట్టేనా? భగవంతుడు లాంటి వాడే వేద జ్ఞానాన్ని 4 సార్లు ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి? బాగా తన లోపల ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులని ఎన్నిక చేసుకుని ఇచ్చినటువంటి జ్ఞానం. ఎవరికి పడితే వాడికి ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే అందరూ మర్చిపోతారు. కానీ శ్రీకృష్ణుడు చాలా చక్కటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని అటు గోపికలకు కానీ, ఇటు అర్జునుడికి కానీ 2 సార్లు, తర్వాత ఉద్ధవుడికి కానీ చెప్పడం. కపిల గీత చూసుకున్నాను, తల్లికి చెప్పాడు కపిలుడు దేవహూతికి, అప్పుడు చెప్పాడు జ్ఞానం. ఇలాగ మనకు రకరకాల గీతలు ఉన్నాయి. అష్టావక్ర గీత ఉంది, హంస గీత ఉంది, గణేష గీత ఉంది, శివ గీత ఉంది, ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ ఇన్ని గీతలు కూడా గీతని మారుస్తున్నాయా అంటే మార్చలేవు. ఎందుకోసం అంటే మారాలి అనుకునే వ్యక్తులకి మాత్రమే మనము చెప్పగలుగుతాం. మారాలి అనుకోకపోతే ఎవరి మార్గం వాళ్ళకి కరెక్ట్ అనిపించడం సహజమే కదా. నిన్న మనము భజగోవిందంలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? మనకు నచ్చినది, మనకు ప్రియమైనది, మనకు ఇంకా అది నమ్మకం ఉంటుంది, దానిపైననే విశ్వాసం ఉంటుంది. మనకు నచ్చకుండా ఉన్నది, మనము ద్వేషించేది అంతా కూడా చెడు అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ మంచి చెడు అనేది డిసైడ్ చేయాల్సింది మనము, మన తెలివితేటలతో కాదు. శాస్త్రం ఇచ్చినటువంటి పరిజ్ఞానంతో అందులో ఉన్నటువంటి పారామీటర్స్ లెక్కబెట్టి ఇప్పుడు మనకు దైవాసుర సంపద విభాగ యోగం చెప్పుకుంటున్నాం. సార్ చాలా స్లోగా చెప్తున్నారు సార్ అని చెప్పి పాపం వేణుగోపాల్ గారు బాధపడుతున్నారు. ఏం సార్ మస్తు స్లోగా చెప్తున్నారు, కాకపోతే మన అగ్రణి గ్రామని టీవీ మని జాయిన్ అయ్యారా ఆవిడ లేదా? ఆవిడ మీ ఇద్దరు గోలా ఏంటంటే సార్ మీరు చాలా స్లోగా చెప్తున్నారు, ఫాస్ట్ గా టకటకటగా చెప్పుకోవాలా. ఎప్పుడు అనలేదు సార్, మెల్లిగా చెప్తేనే బాగా అర్థం అవుతుంది సార్. ఓ మీరని లేదా? సో మీరు కాకపోతే పోనీ రజనీ గారు అన్నారు, ఏముంది అగ్రణి గ్రామని రజని, ఓకేనా? సో ఎవరో ఒకరు ఎవరు అనలేదు, నేను ఉడికే జోక్ అంటున్నా. అయితే ఇక్కడ ఏంటంటే తెలుసుకోన్న విషయము, మనం ఎందుకు మంచి దైవీ లక్షణాలను మెల్లగా చెప్పుకుంటున్నాము? మనంతటా మనం తెలుసుకోవాలి, ఇది కరెక్ట్ అయినదా కాదా, ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. మనని మనము విశ్లేషించకపోతే అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. మనని మనము ఎప్పుడూ మోసం చేసుకోకూడదు. మనకు అసూయ వచ్చినప్పుడు వెంటనే ఇది అసూయ అని గుర్తించాలి. మనకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఇది కోపం అని గుర్తించాలి. ఇది ద్వేషం వచ్చినప్పుడు ఇది ద్వేషము అని చెప్పి గుర్తించాలి. గుర్తించడము అంటూ మొదలవడం అనేది మొట్టమొదటి మెట్టు. ఒక వ్యక్తిలో మార్పు రావాలి అంటే అది గుర్తించడం అనేది మొట్టమొదటి మెట్టు. గుర్తించిన తర్వాత మార్పు ఆటోమేటిక్ వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, కోరికలు కోరుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, కీర్తి సంపాదించుకుంటూ, నిన్న భజగోవిందంలో ఇవాళ నేను విన్నాను పొద్దున్న, ఎంత సంతోషం అనిపించిందో తెలుసా నాకు. నేను చెప్పిన పాయింట్లే, కానీ ఆ పాయింట్లు అలా గుండెలోకి దూసుకుపోతున్నాయి. ఎంత మంది గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను, ఎంత మంది గురించి. అందం శాశ్వతం కాదు అని చెప్పి ఒక ఆవిడ, కీర్తి శాశ్వతం కాదు అని ఇంకొక ఆయన, నాస్తికుడు దేవుడు లేడని నమ్మడం నేను చేసిన పెద్ద దేవుడు లేడు అని చెప్పి అనడం నేను చేసిన పెద్ద పొరపాటు అని ఒక ఆయన, భోగభాగ్యాలే అన్నిటికీ కారణం అని చెప్పి ఆయన ఒక ఆయన, కోట్ల కొద్ది డబ్బు సంపాదించాను, నాకు సుఖం లేదు, సంతోషం లేదు, నేను చేసింది తప్పు అని ఒక ఆయన, ఇంత పేరు ప్రతిష్టలున్నా కూడా నేను ప్రశాంతంగా లేను అని చెప్పి ఒక ఆయన. అంటే ప్రపంచంలో ఏమేమైతే మనం కోరుకున్నామో వాటన్నిటిలో ఉన్నత స్థానానికి, హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడాను జీవితంలో ఆనందంగా లేరు. దానికి కారణం ఏంటి అంటే అవి ఆనందాన్ని ఇవ్వవు అని గుర్తుంచుకోవడం. నాకు తెలియట్లేదు, నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియటం లేదు. ఈ పాయింట్ అర్థమైందంటే నేను చెప్పిన పాయింట్, ప్రపంచంలో ఏవేవైతే మనకు ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటామో, డబ్బు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, తర్వాత అందము, యవ్వనము, ఇవన్నీ కూడా మనకు చివరికి శాశ్వతంగా ఇవి ఆనందాన్ని ఇవ్వవు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. ఆఖరికి ప్రపంచాన్ని కూడా జయించిన అలెగ్జాండర్ ఏమన్నాడు? నేనేం సాధించలేదు, 2 చేతులు ఎత్తేసాడు, ఏం తీసుకెళ్ళట్లేదు అని. ఏం తీసుకెళ్ళడం లేదు ఆయన. అంటే ఎందుకు వచ్చిన అంత తత్వం, అంత బాధ ఎందుకు కలిగింది వాళ్ళకి? ఒకసారి ఆలోచించండి, అంత బాధ ఎందుకు? ప్రపంచాన్ని జయించిన వ్యక్తులకి ఆనందం లేదు. మీరు ఏంటంటే మొగుళ్ళని కంట్రోల్ చేసి, మొగుళ్ళని హింస పెట్టి,
సో మీరు సంతోషపడి ఆ మొగుడు మీద గెలిచామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ మేము అనుకుంటున్నాం. సో అదే విజయం అంతా అనుకుంటున్నారు మీరు. నేనే చూస్తున్నాం. అదే విజయం అనుకుంటున్నారు మీరు. కాకపోతే యాక్చువల్ గా ఆలోచిస్తే ప్రపంచాన్ని జయించిన అతను కూడా ఏమన్నాడు? సంతోషంగా లేదు. వనజ గారు అంటే మ్యూట్ లో ఇప్పుడు పెట్టుకోండి. కే వనజ గారు మ్యూట్ లో పెట్టుకోండి. వనజ గారు మ్యూట్ లో పెట్టుకోండి. కే వనజ గారు మ్యూట్ లో పెట్టుకోండి. వనజ గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ఏమని తెలుసుకుంటున్నాము అంటే ప్రపంచంలో ఏవి కూడా ఆనందాన్ని ఇవ్వవు. అతి దురదృష్టం. ఆనందాన్ని ఇచ్చేది ఒక్కటే, ఏంటంటే భగవంతుడి మార్గంలోనే ఆనందం. నేను చిన్నప్పుడు మీ అందరికీ గుర్తు, చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా ఎక్స్ట్రావర్ట్ ఉండేవాడిని. చుట్టాలన్నా, బంధువులన్నా, స్నేహితులన్నా అంటే చాలా ఇష్టం ఉండేది. ఎంత ఇష్టం అంటే నేను ఆ రోజుల లోపల ఈ ఫోన్స్ అవి అంత ఉండేది కాదు కదా. నేను ప్రతి పండుగకు గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాడిని. అసలు నాకు డబ్బు సరిపోయేది కాదు. నాకు దొరికిన కొద్ది డబ్బుతోటి నేను గ్రీటింగ్ కార్డు కొనేవాడిని. కొని మా అమ్మని బతిమలాడుకొని, మా నాన్నని బతిమలాడుకొని మొత్తం మీద వచ్చిన డబ్బుతోటి గ్రీటింగ్ కార్డులు కొనేవాడిని. ఆ గ్రీటింగ్ కార్డులు అన్ని కూడా అందరికి ఇళ్లకు పోస్ట్ చేస్తుండేవాడిని. మా చుట్టాలందరికీ కూడా మంచి మంచివి వెతుకుతుండేవాడిని. ఒకసారి ఒక గ్రీటింగ్ కార్డు దొరికింది నాకు. ఆ గ్రీటింగ్ కార్డు ఇప్పటికి నా దగ్గర ఉంది. ఆ గ్రీటింగ్ కార్డులో ఏముంది తెలుసా? నిజమైన ఆనందం కేవలము భగవంతుడు అన్వేషణలోనే ఉంది అని ఉంది. అది చూశాను. చూస్తే ఒక వ్యక్తి చెట్లలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. పైనుంచి సూర్యకిరణాలు అలా కొద్ది కొద్దిగా పడుతున్నాయి అన్నమాట. అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కింద ఉన్న కొటేషన్ ఏంటి తెలుసా? నిజమైన ఆనందము భగవంతుడు అన్వేషణలోనే ఉంది అని. నేనేం చేశాను తెలుసా? అది కొన్నాను, ఎవరికి పంపించలేదు అది. అప్పుడు నాకు మరి ఎంత ఇంజనీరింగ్ అంటే పెద్ద మెచ్యూరిటీ వచ్చిన వయసు కూడా కాదు. కానీ ఆ సమయం లోపల నాకు అది చాలా కలచి వేసింది. అంటే నిజమైన ఆనందం లేదా? నేను అప్పుడు మా అమ్మతోటి ఒకసారి అన్నాను అనమాట. అమ్మ, 24 గంటల ఆనందంగా ఉంటే ఆ రోజు నా జీవితంలో చివరి రోజు అయినా నేను బాధపడను. అట్లీస్ట్ 24 అవర్స్ నేను ఆనందంగా ఎప్పుడు ఉంటాను. 24 అవర్స్ లోపల ఏదో చిన్న కలత. ఎవరో మనం నమ్మిన మిత్రుడు బాధ పెట్టి ఉండవచ్చు. ఎవరో మనం నమ్మినటువంటి బంధువు బాధ పెట్టి ఉండవచ్చు. ఏదో మనకు కాలేజ్ లోపల బాధ ఉండొచ్చు, ఆఫీస్ లోపల బాధ ఉండొచ్చు, స్కూల్లో బాధ ఉండవచ్చు. ఎవరైనా కూడా. ఇంకోటి ఏంటంటే మనకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు మనల్ని జీవితంలో ఎక్కువ బాధ పెడతారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, నేను పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ మాట అన్నప్పుడు మా అమ్మ అన్నదనమాట, అరే ఎంత కరెక్ట్ గా అన్నవురా. నేను అన్నాను 24 అవర్స్ పాటు ఒక్కటి కూడా బాధ కలిగించే ఆలోచన రాని మరుక్షణము నీకు పరిణతి వచ్చినట్టు అని చెప్పి నేను ఎప్పుడన్నాను? డిగ్రీ లోపల అన్నాను. నా ఇంజనీరింగ్ టైంలో అన్నాను. పెళ్ళైన తర్వాత ఈవెన్ మా వైఫ్ తో కూడా అన్నా నేను. 24 అవర్స్ అటెస్ట్ ఆనందంగా ఉన్న మరుక్షణం మనం చనిపోయినా కూడా పర్వాలేదు అనేది. నీకేం తక్కువ? నీకు మంచి గుర్తింపు ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, అన్ని రకాలుగా ఏదో వెలితి ఉంది. ఏం వెలితి? ఇప్పుడు అర్థమైంది. ఈ 17-18 ఏళ్లలో ఇప్పుడు అర్థమైంది. ఆ వెలితి తీరిపోయింది. ఇప్పుడు 24 గంటలు కాదు, కొన్ని రోజుల పాటు ఆనందంగా ఉండగలను. ఏ బాధ కలిగించేటటువంటి ఆలోచన నా దగ్గరికి రాకుండా చేసుకోగలను. సో ఇప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే ఆనందం అనేటటువంటిది, నిజమైన ఆనందం అనేటటువంటిది శ్రీ అనే దాన్ని గుర్తించడంలో మాత్రమే వస్తుంది. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య ఏమైందంటే మనకు సినిమా లోపల పేర్లు పడతాయి. పేర్లు పడక ముందు కొద్దిగా స్టోరీ నడుస్తుంది, ఆ తర్వాత పేర్లు పడతాయి, ఆ తర్వాత సినిమా మొదలవుతుంది. అదే విధంగా మన ప్రవచనం కూడా ఏమవుతుందంటే ఈ మధ్య కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటున్నాము, తర్వాత మనము అంతరాయతి విరూప శాంతయ్య అని చెప్పుకుంటున్నాము, తర్వాత ప్రవచనం ప్రారంభమవుతుంది. ప్రవచనం ముందు ప్రవచనము, ప్రార్థన తర్వాత మళ్ళీ ప్రవచనం. సో అండ్ ఇంకోటి ఏంటి, నా ప్రవచనం అయిపోయాక కూడా మీకు ప్రవచనమే ఉండాలి. అది నేను అనేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మీనింగ్ ఏంటి సార్ మీరు అన్నది మాకు అర్థం కాలేదు అని. చిన్నప్పుడు లిమ్కా అనేది ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుండేది. ఆ లిమ్కా ఏంటంటే లిమ్కా బిఫోర్ బాక్సింగ్
అంటే ఒకటి ఇట్లా బాక్సింగ్ చేసే ముందు రెడీగా ఉంటాడు అనమాట లిమ్కా తాగడానికి. లిమ్కా ఆఫ్టర్ బాక్సింగ్ అంటాడు. అంటే వాడు బాక్సింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లిమ్కా తాగుతాడు. లిమ్కా బిఫోర్ మూవీ, లిమ్కా ఆఫ్టర్ మూవీ అంటాడు. వాడు మూవీకి వెళ్ళే ముందు ఒకటి లిమ్కా తాగుతాడు, బయటకు వచ్చిన తర్వాత లిమ్కా తాగుతాడు. ఇవన్నీ బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. తర్వాత వాడు అంటాడు లిమ్కా బిఫోర్ భోజనం, లిమ్కా ఆఫ్టర్ భోజనం, ఇట్లా ఏదో చెప్తాడు. ఇలా అన్ని చెప్పి 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 మొత్తం చెప్తాడు లిమ్కా దేనికి ముందు దేనికి తర్వాత అని. చివరికి ఒక వ్యక్తి ఒక 100ల కొద్ది లిమ్కా సీసాల మీద కూర్చుంటాడు అనమాట. కూర్చున్న అతను ఏమంటాడంటే లిమ్కా బిఫోర్ లిమ్కా, లిమ్కా ఆఫ్టర్ లిమ్కా అని చెప్పేసి ఎండ్ చేస్తాడు అనమాట. సో అది నాకు చిన్నప్పుడు చాలా నచ్చినటువంటి ఇది. సో అదే విధంగా ఇది మన ప్రవచనానికి ఏ విధంగా సంబంధం ఉంది అంటే, ప్రవచనానికి ముందు ప్రవచనము, ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా ప్రవచనం. మీ అందరికీ చెప్పిన తర్వాత నేను మళ్ళీ 2.5 గంటల పాటు మళ్ళీ అది మొత్తం విన్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. నేను విన్నప్పుడు మీరు ఎన్నిసార్లు వినాలి, చెప్పిన వాడిని నేనే అందులో లీనమైపోయాను అంటే మీరెంత లీనమైపోవాలి. అందులో నిన్నటి ప్రవచనము వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. నాకు దీన్ దయాళ్ గురించి, ఆయన గురించి చెప్పినప్పుడు ఏదైతే నాకు నా లైఫ్ టైం బెస్ట్ అది. దీన్ దయాళ్ గారి గురించి చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే లాస్ట్ వీక్ నేను మీకు పంపించాను, గ్రూప్ లో పెట్టాను, పండిట్ దీన్ దయాళ్ గురించి. అందరికి గుర్తుందా? పండిట్ దీన్ దయాళ్ గారిది నేను ఒకటి పెట్టాను గ్రూప్ లో. విన్నాం సార్, చాలా బాగుంది సార్. చాలా ఇన్ఫర్మేటివ్. విన్నాం సార్, 2 సార్లు విన్నాం సార్. ఎంత బాగుందో అసలు. నాకు అసలు నాకు ప్రిపరేషన్ కి కూడా టైం సరిపోతుంది. కానీ స్టేజ్ ఆ క్యారెక్టర్ గురించి సార్, ఆయన గురించి అంత వివరంగా తెలియదు సార్. అంటే ఈజ్ సచ్ ఏ అంటే గ్రేట్ పర్సనాలిటీ అన్నది కానీ తెలియలేదు. పేరు విన్నాము, డెఫినెట్లీ విన్నాము. మాకు క్లాసెస్ లో కూడా లెసన్స్ లో ఉండేది దీన్ దయాళ్ గారిది. కానీ ఇంత ఎలాబరేట్ గా వాట్ హీ వాజ్ అనే పాస్ట్ అంతా చాలా చక్కగా చెప్పారు సార్. కానీ ఆయన చనిపోయిన ఇది చాలా బాధేసింది సార్. అది ఇంతవరకు కూడా తేలలేదు. ఇప్పటి వరకు తేలకపోవడం అది. అండ్ అది కాక ఎంత క్రూరంగా చంపేశారు, రైల్లోంచి తోసేసి చంపేశారు ఆ రోజుల లోపల. అంటే ఇవన్నీ ఏంటంటే అందులో మధ్య లోపల మన గవర్నమెంట్స్ వచ్చాయి. జనతా పార్టీ వచ్చింది ఒకసారి, వాజ్పేయి గారు సెలెక్ట్ అయ్యారు ఒక 4.5 ఏళ్ళు తర్వాత, మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారి గవర్నమెంట్. ఇంత అయినా కూడా ఆ హత్య ఎవరు చేశారనేది తెలియలేదు. ఎందుకంటే అది జరిగింది చాలా పాతది కదా. సో అది టాపిక్ మా ఇంట్లో మనం మాట్లాడుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు అభిప్రాయపడుతున్నారంటే ఆయన యాక్సిడెంట్ లో పోయాడు అని. ఇలా ఎవరో చేశారు అనేది తెలియట్లేదు. కాదు ఆయన తోసేసింది కరెక్ట్. కానీ అది తోసేయడానికి కారణం ఏంటంటే పట్టుకున్న ఇద్దరు ఏమన్నారంటే ఆయన డబ్బు దొంగలించడానికి మేము ట్రై చేశాము, ఆ పెనుగులాటలో ఆయన పడిపోయారు అని చెప్పేసి చెప్పారు. తొయ్యడం 100%, అది హత్య అనేది 100%. కాకపోతే ఎవరు ఏ పార్టీ చేశారు ఎవరు చేశారు అనేది తెలియదు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో కమ్యూనిజానికి వ్యతిరేకంగాను పోరాడుతుండేవారు, ఇటు మన హిందూ ధర్మానికి ఎగెనిస్ట్ గా ఉన్న కొన్ని మతాల గురించి పోరాడుతుండేవారు. సో వీళ్ళైనా తోసేసి ఉండాలి, వాళ్ళైనా తోసే ఉండాలి. నాకు తెలిసి కమ్యూనిస్టులు కాకపోవచ్చు, ఇంకొక వేరే మతం వాళ్ళు తోసుండే అవకాశం ఎక్కువ ఉంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో ఇందులోపల బాగా నచ్చినటువంటి ప్రవచనాలలో నాకు అదొకటి. తర్వాత నిన్న చెప్పినటువంటిది చాలా హత్తుకుపోయింది. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం, ఇది మనం ఎన్నో సార్లు తెలుసుకున్నటువంటి ప్రవచనం. దాని ద్వారా జీవితమే మారిపోవాలి. ఈ జనన మరణ వలయంలోంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మన లోపల మార్పు వచ్చి తీరాలి అనేటటువంటి మంచి సందేశాన్ని నిన్న తెలుసుకున్నాం. అదృష్టవశాత్తు తర్వాత జరిగినటువంటి డిస్కషన్ లో కూడా మిగతా మనం ఇన్నాళ్ళు చదువుకున్న విషయాలు మళ్ళీ చెప్పడం. ఎందుకంటే హిందూ ధర్మం గురించి తప్పెవరిది కాదు, కానీ చాలా మందికి తెలియదు. ఎక్కడ ప్రారంభమైంది అనేది తెలియకపోవడము, నేను హిందువునా కాదా అని తెలియకపోవడం అనేది ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న దన్నము, ఒక చిన్న కొబ్బరికాయ, ఒక చిన్న ఉపవాసము, వీటన్నిటినీ చేస్తున్న ప్రతిసారి దేవుణ్ణి ఒక కోరిక కోరుకోవడం. దేవుడు కనిపించాడంటే కోరికల యొక్క ఇదే హిందూ ధర్మంగా మారిపోవడం వల్ల ఏమైపోయిందంటే మనము జీవితం లోపల ముందుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్త్రీ అంటే ఏంటి. స్త్రీ అంటే కేవలము మనకి డబ్బు ఇచ్చేటటువంటిదే స్త్రీ కాదు. స్త్రీ అంటే మనం ఎన్ని రకాల ఇవి తెలుసుకున్నాము. స్త్రీ అనే పదానికి మనము లక్షణ శక్తి అని చెప్పేసి తెలుసుకున్నాం. స్త్రీ అనేటటువంటిది ఏంటంటే ఈశ్వరుడు యొక్క చైతన్య శక్తి. లక్షణ సా రా ఆ ఈ అని చెప్పి తెలుసుకున్నాం. స్త్రీ లోపల 3 అక్షరాలు, వాటి మీనింగ్ ఏంది? ఈశ్వరుడు యొక్క చైతన్య శక్తి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు అనుగ్రహము అని చెప్పి తెలుసుకున్నాం. స్త్రీ అంటే భగవంతుడి యొక్క ఆశ్రయం అని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుడు మనకు దిక్కు అన్న విషయం కూడా స్త్రీ అని అంటారు. అంటే పరమాత్మని మనం ఆశ్రయించినట్లయితే సరిపోతుంది. సూర్యుడు వెలుతురు రూపం లోపల, చంద్రుడి యొక్క వెన్నెల రూపం లోపల మనము
భగవంతుడి యొక్క కృపను అందుకుంటున్నాం. భగవంతుడు డైరెక్ట్ గా మనకు రావడం లేదు. నేను వెళ్ళి సూర్యుడిని పట్టుకోవడం లేదు, కానీ సూర్యుడి ఎండ నాకు చెప్తుంది, ఇగో భగవంతుడిని నేను స్పృశించాను, వర్రీ అవ్వకు, డోంట్ యూ వర్రీ, నేను నీతోటే ఉన్నాను. చంద్రుడి యొక్క వెన్నెల నాకు తగులుతూ చెప్తోంది, నేను చల్లదనాన్ని నీకు ప్రదర్శిస్తున్నానయ్యా, దేవుడి రూపాన్ని నేను. ఎవరిచ్చారు ఈ శక్తి మాకు అందరికీ కూడా? ఘమావిష్యతి భూతని కాదు, అదేంటి యద్భాసయతి సూర్యో, అది ఉంది కదా. ఆ శ్లోకం ప్రకారం కూడా సూర్యుని, అగ్నిని, చంద్రుని అందరినీ కూడా భాసయతే సూర్యః ते నతద్భాసయతే पावकः సూర్యః నశశాంకో న పావకః यद्गत्वा యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కరెక్ట్. సో ఆ శ్లోకం ప్రకారం కూడా భగవంతుడు అన్ని రూపాలలో మనకు అందుతున్నాడు. కాబట్టి ఏంటి, సంపదల యొక్క అధిదేవత ఎవరు అంటే శ్రీ. కరెక్టే, కానీ శ్రీ అంటే ఏంటి? సంపదలు. శ్రీ అంటే అన్ని సంపదలు మనకు ఉండడం, అష్టలక్ష్మిలు అని చెప్పుకునేది ఏదైతే ఉందో అది. అయితే ఆ డబ్బు ఉంటే సరిపోదు, ఆ డబ్బులను అనుభవించేటటువంటి సామర్థ్యం కూడా ఉండాలి అని తెలుసుకున్నాం. డబ్బు ఉంది కానీ ఏం లాభం? ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మేము భోజనం పెడుతున్నాం, తినేటటువంటి స్టేజ్ లో లేదు, ఇంకా కూడా లిక్విడ్స్ మీదే ఉన్నారు అమ్మగారు. సో కాబట్టి ఏమైతుంది ఇక్కడ మన ఉద్దేశము అంటే, మనం ఎంత చేసినా కూడా అనుభవించే సామర్థ్యం ఇవ్వాలి. కాబట్టి శ్రీ అంటే మనం ఏమనుకుంటాం, ఎంతసేపు శ్రీ అంటే సిరి, డబ్బు, సంపద క్లోజ్ చేసేస్తున్నాం అక్కడికి, కానీ కాదు. శ్రీ అంటే అనుభవించే శక్తి, మన ఇంద్రియాల శక్తి, మన గ్రహణ శక్తి, ఇంకా చెప్పాలంటే మన జ్ఞాన శక్తి కూడా శ్రీనే, మన జ్ఞానము కూడా శ్రీనే. కాబట్టి ఏంటంటే ఈ లక్షణ శక్తి, ఈ లక్షణాలు అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ లక్షణములు అంటాం. ఈ లక్షణములన్నిటికీ కూడా మూలమైన వారిని లక్ష్మి అంటాం. లక్ష్మి అంటే వేదాలలో ఉన్నటువంటి అనేక మంత్రాల యొక్క సంకలనమే శ్రీ సూక్తం. మీకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, శ్రీ సూక్తం అనేది గత వారం ఏం తెలుసుకున్నాము? శ్రీ సూక్తం అనేటటువంటిది వేదాలలో తర్వాత తయారు చేసినది, కానీ ముందు ఉన్నటువంటి మనకు తెలిసిన మండలాలలో వాటిలో ఉన్నటువంటిది కాదు. పురుష సూక్తం ఉంది కానీ స్త్రీ సూక్తం లేదు. కానీ ఈ లక్షణ శక్తిని తర్వాత యాడ్ చేయడము, విద్యారణ్యాన్ని పాపులర్ చేయడము, తర్వాత మనందరికీ కూడా ఈ శ్రీనివాస విద్యలోను దానిలోనూ కూడా కలపడము, ఇటు పురుష సూక్తం, ఇటు స్త్రీ సూక్తం, ఇటు పురుష సూక్తం, ఇటు స్త్రీ సూక్తం చదువుతూ చెప్పడము. స్త్రీ సూక్తం అంటే పంచదశి అనే శ్రీ విద్య అనే దానికి సంబంధం అని, పంచదశిలో ఉన్న 15 బీజాక్షరాలకు ఇందులో ఉన్నటువంటి 15 శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 15 మంత్రాలకు సంబంధం ఉంది అని చెప్పి తెలుసుకున్నాం. ఈ విధంగా మనం ఏంటంటే ఇదే శ్రీ విద్య, ఇదే మహోన్నతమైనటువంటి విద్య. కానీ వేదాలలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? ఏ మంత్రం కూడా డైరెక్ట్ గా చదివితే అదొక రకమైన అర్థం ఏమొస్తుందంటే, ఓ ఇంద్రుడా నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఆవులనివ్వు. ఓ ఇంద్రుడా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు డబ్బునివ్వు. ఓ ఇంద్రుడా నా కష్టాలన్నీ పోగొట్టు. ఓ లక్ష్మీదేవి నా కష్టం. ఇలాగే ఉన్నట్టు అనిపిస్తాయి. ఎంతసేపు కూడా అన్ని మంత్రాలు ఒక రకంగా అనిపిస్తాయి. ఈ మాట ఒప్పుకుంటారా లేదా? మనం ఇప్పటివరకు చాలా మంత్రాలు చదువుకున్నాం కదా, దాదాపుగా 10 సూక్తాలు నేర్చుకున్నాం. ఒక మండలంలో 10-11 సూక్తాలు నేర్చుకున్నాం. ఈ పాయింట్ అందరూ ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? సార్ మిగతా వాళ్ళు నిద్రపోయారా? అవును సార్, లేదు సార్. ఇక అప్పుడప్పుడు మెలుగుతో ఉండండి. సో మామూలుగా నిద్రపోండి, 1 అవరే కదా చెప్పుకునేది. ఒక 10 నిమిషాలు అటు ఇటు కునికి పడుతూ వినండి. తర్వాత ఒక 50 నిమిషాలు నిద్రపోదాం. ఓకేనా? నేను పడుకుంటా, నేను కూడా నిద్రలోనే చెప్తున్నాను ఇది. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఏంటి అంటే, మంత్రాలన్నీ కూడా, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నీ కూడా ఏవో కోరికల కోసం చేస్తున్నట్టే ఉంటాయి. శ్రీ సూక్తము ఈ ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటుందా? లేదు, శ్రీ సూక్తం కూడా ఇలాగే ఉంటుంది. శ్రీ సూక్తం కూడా యాజ్ ఇట్ ఈస్, మీరు ఇంతకు ముందు చదువుకున్నటువంటి ఇంద్రుణ్ణి, అగ్నిని, వీరందరినీ ఏ విధంగానైతే మనం ప్రార్థించామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఏమీ ఉండదు. అయితే పురుష సూక్తం మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. పురుష సూక్తం లోపల భగవంతుడు ఎలా ఉద్భవించాడు, ఆయన ఏమేం చేశాడు, స్టోరీ లాగా చాలా బాగుంటుంది. అయితే ఆ పురుష సూక్తం ని విష్ణుమూర్తి వాళ్ళు అంటారు, ఇది విష్ణుమూర్తి చెప్పాడు అంటారు. దేవి భాగవతం దాని ప్రకారం ఇది అమ్మవారి రూపం అని చెప్తుంది. అదే విధంగా మనకు మళ్ళీ శివ పురాణం లోపల అదే విశ్వరూపాన్ని చెప్తారు. మళ్ళీ అదే విధంగా ఆంజనేయ స్వామిని తీసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క రూపమే ఆ విశ్వరూపం అని చెప్పేసి చెప్తారు. ఇదే విధంగా గణపతి యొక్క విశ్వరూపం అదే అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా ఈ పురుష సూక్తం అనేది ఏదైతే ఉందో ఇది 4 వేదాలలో కూడా ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. 4 ప్లస్ కృష్ణ శుక్ల యజుర్వేదాలు కూడా కలుపుకుంటే 5. సో యజుర్వేదాన్ని 2 భాగాలు కూడా కలుపుకున్నట్లయితే 5 వేదాలలో కూడా పురుష సూక్తం ఉంది. అయితే స్త్రీ సూక్తం మాత్రం ఋగ్వేదంలో తర్వాత యాడ్ చేసినటువంటిది. ఇందులోపల ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చెప్పడం కష్టము. కానీ ఇందులోపల ఏంటంటే, స్త్రీ అంటే ఏమీ లేదు,
భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి శక్తి మనకు అందడాన్ని శ్రీ అంటారు. ప్లీజ్ అర్థం కాని వాళ్ళు అడగండి, ఆపండి నన్ను. ఇది సూర్యుడు వెలుతురు నాకు అందాలి. అదే విధంగా ఇది భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తిని మనము స్వీకరించేదాన్ని శ్రీ అంటాం. సూర్యుడి ఎండ ఉంది, ఆ ఎండను మనం స్వీకరించే శక్తి ఏదైతే ఉందో అది శ్రీ. చంద్రుడి వెన్నెల ఉంది, ఆ చంద్రుడిని స్వీకరించలేము మనం, చంద్రుడి యొక్క వెన్నెలని స్వీకరించగలము. భగవంతుడి యొక్క ప్రకటితమైన చైతన్య శక్తిని శ్రీ అంటారు. ప్లీజ్ ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేయండి. ఒకరు కాదు, ఒక 5-6 రిపీట్ చేయండి ఈ మాటని ప్లీజ్. భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ప్రకటితమైన శక్తి. ప్రకటితమైన చైతన్య శక్తి. ప్రకటితమైన చైతన్య శక్తి. కరెక్ట్. భగవంతుడి యొక్క ప్రకటితమైన చైతన్య శక్తి శ్రీ. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే దీని అర్థం ఏంటి? శ్రీ అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి ఏదైతే ప్రకటన అవుతుందో అది. అంటే ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు మనం ఫీల్ అవ్వగలము, అట్లాగే చంద్రుడి యొక్క కిరణాలు కూడా మనం ఫీల్ అవ్వగలం. అంటే మన శరీరంలో ఉన్న చైతన్యం అయితే శ్రీ అవదు కదా సార్? మన శరీరంలో ఉన్న చైతన్యమే. మీకు ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే మన శరీరంలో ఉన్న చైతన్యమే, ఆ చైతన్యాన్ని మనం ఫీల్ అవుతుంది కదా. ఆ చైతన్యం 3 రకాలుగా గ్రహణ శక్తిగా ఉంది, జ్ఞాన శక్తిగా ఉంది, ఇచ్చా శక్తిగా ఉంది. ఇవన్నీ కూడా ఆ శక్తులన్నీ కూడా భగవంతుడి ప్రకటిత రూపాలే. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ మాట అనేటటువంటి నా ప్రకటిత శక్తి. మీకు సూర్యుడి ఉదాహరణ చెప్పాను, భగవంతుడి యొక్క ప్రకటిత శక్తి. ఇప్పుడు నేను భగవంతుడు ఏడి అని మీరు అడిగారు, నన్ను అడగండి ఒకసారి అడగండి. ఏమనండి భగవంతుడి యొక్క భగవంతుడు ఎవరు అనేది నువ్వు ఎవరు అని అనేదే భగవంతుడు కాదు. భగవంతుడు ఎవరు అంటే ఓకే, అది మనకు అందులోపల అది కాదు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నాం చైతన్య శక్తి భగవంతుడు అంతే. భగవంతుడు చైతన్య శక్తి ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను అంటే ప్రకటితం అవుతున్నానా లేదా? అది ఎవరి శక్తి? అవును సార్, అదే అండి. అదే అంటే నాకు ఇది కూడా చైతన్య శక్తి, అమ్మవారి చైతన్య శక్తి వల్ల మీరు ప్రకటితం అవుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రవచనాలు అందరూ చెవులతో వింటున్నారు కదా, ఆ శక్తి ఎవరు? ప్రకటితమైతున్నటువంటి గ్రహణ శక్తి. వినికిడి శక్తి అది కూడా భగవంతుడే. సో భగవంతుడి యొక్క ప్రకటిత శక్తిని ఏమంటారు? శ్రీ అంటారు. సో శ్రీ సూక్తం ఏంటయ్యా అని ఎవరన్నా అడిగితే భగవంతుడి యొక్క ప్రకటితమైనటువంటి చైతన్య శక్తి. నేను అనుకోవడం రాధిక ఆల్రెడీ పెట్టినట్టుంది. సో అందరూ వీలైతే మీరు కూడా నోట్స్ రాయండి అమ్మా. అందరికీ నేను అదే చెప్తున్నాను, ప్రవచనం ముందు ప్రవచనం వినండి, ప్రవచనం తర్వాత ప్రవచనం వినండి. అప్పుడు వచ్చే ఆనందం అమోఘం. ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం ఈ ఆనందం ఏదైతే ఉందో, ఈ ఆనందం అమోఘమైనటువంటి ఆనందం అని. ఇందాకటి నుంచి ఇంత ఇంటరాక్టివ్ గా మీరు మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే అది ఆనందించడం వల్ల సార్, భగవంతుడి యొక్క చైతన్య శక్తి, భగవంతుడి యొక్క చైతన్య శక్తి తెలుసుకోవడం వల్ల వచ్చిన ఆనందంతో ఆ యొక్క చైతన్య దీంతో మనం మాట్లాడుతున్నాం సార్. వండర్ఫుల్ అనురాధ గారు, బాగా చెప్పారు. మీరు జనరల్లీ నా సినిమాలు ఏ సినిమా అన్నప్పుడు మాత్రమే జనరల్ గా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇవాళ మీరు దీనికి కూడా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషంగా ఉంది. ఓకే, కాబట్టి ఎంత అద్భుతమైనది స్త్రీ శక్తి. శ్రీ అనేటటువంటి శక్తి, స్త్రీ శక్తి కాదు, మళ్ళీ నారీ శక్తి సారని మళ్ళీ ఇలా అది కాదు, స్త్రీ యొక్క శక్తి. సో స్త్రీ సూక్తం పురుష సూక్తం రెండింటిని కలిపి తెలుసుకోవాలి అనుకున్నాము. పురుష సూక్తం ఏమో సహస్ర శీర్ష అని స్టార్ట్ అవుతుందని తెలుసుకున్నాము. ఇదేమో హిరణ్య అని చెప్పి తెలుసుకుంటుంది కాబట్టి సాహ. ఈ సాహ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, సోహం అనేటటువంటిది ఓంకార రూపము. సోహం. సోలోంచి అచ్చు బయటికి లాగండి, ఏమైతుంది? సోలోంచి అచ్చును బయటికి లాగండి, ఏ అచ్చు ఉంది సో లోపల? సో లోపల హా లోపల ఏముంది? ఓం. ఆ ఓం తీసేస్తే స హలు మిగిలిపోతాయి. స అంటేనేమో పురుష సూక్తము, హ అంటేనేమో స్త్రీ సూక్తము. నాలెడ్జ్ ఇది. సో ద మోర్ యూ అండర్స్టాండ్, ద మోర్ యూ కెన్ ఫీల్ అబౌట్ ఇట్.
మళ్ళీ ఒక్కసారి సో చెప్పరా సార్, ఇది ఒకసారి మళ్ళీ చెప్పరా? సో సోహం సా లోపల అంటే సా పురుష హ అనే సూక్తం, రెండు అక్షరాలు. ఆ అంటే స్త్రీ సూక్తం. కరెక్ట్. సోహం లోపల అనురాధ గారు, సోహం లోపల అచ్చులు తీసేసేయండి, హల్లులు తీసేసేయండి. చెప్పండి ఒకసారి. ఆ, ఓ తీసేసేయాలా సార్? ఓ ఆ, రెండో దాంట్ లోపల హమ్ అన్నాను. హమ్ లోపల ఏముంది? హమ్ ఉంది. హమ్. ఆ, అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి ఒకసారి చెప్తాను. ఆ ఆ ఆ, ఈ అయ్యి. ఈ ఉ అమ్మహ ఊ వరకు ఉన్నది ఆ అచ్చులు, నుంచి అమ్మహ దాకా అచ్చులు, ఉన్నది కా అచ్చులండి. నుంచి నుంచి అవును. బండిరా దాకా హల్లులండి. అవును. హల్లులు. కానీ ఆ నుంచి అహా దాకా అంటే అందరికి ఇక్కడ అచ్చులు రావు కదా. కాబట్టి నేను నేర్పిస్తాను, ఒకసారి నేర్చుకోండి అందరికీ కూడా. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు లు. ఇప్పుడు తీసేశారు అవి. ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. సో ఇప్పుడు సో అనే దాంట్లో అచ్చు ఏముంది? ఓ. అవునా? తర్వాత నెక్స్ట్ హమ్ లోపల ఏముంది? అమ్. సో ఓం ఓం ఓం. అందుకే ఎలా తీస్తాం? ఓం. అదన్నమాట. సో ఆ విధమైనటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అది భగవంతుడి యొక్క వేదం, శక్తి, భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుడిని చిన్నగా చెప్పండి, ఎవరు భగవంతుడు అంటే ఓం అంటే సరిపోతుంది. మరి నువ్వెవడివి అంటే సోహం. సోహం అంటే అదే నేను. సహ అహం, వాడు నేను, భగవంతుడే నేను. సో భగవంతుడు ఓంకార రూపుడు, మీరు సోహం. దీన్ని చెప్పడానికి శ్రీ సూక్తం, పురుష సూక్తాలను రెండింటిని కలిపి ఓంకారాన్ని బయటికి తీసేసి స అంటే హ. ఆ రూపానికి ప్రతీక అని చెప్పుకోవచ్చా సార్? ఏ రూపానికి? ఓంకార రూపానికి. అంటే సోహం అనేది, సోహం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఓం అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్వరూపము భగవంతుడు. లేదా రూపము. అవునమ్మా? ఇంతవరకు అర్థమైందా? మీరు అర్థమైనదా? అవును సార్. అర్థమైంది ఎస్ అని చెప్పండి. అర్థం ఎస్ కానికి సార్. చెప్పండి. సోహం ఓం అనేది ప్రణవము లేదా భగవంతుడు. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సార్ రెండవ లైన్. సోహం లోపల సోహం అంటే సహ అహం అని చెప్పి సంస్కృతం. సహ అంటే వాడు, అహం అంటే నేను, వాడే నేను అంటే ఆ భగవంతుడే నేను. అర్థమైందా లేదా? భగవంతుడే నేను అంటున్నామంటే అది ప్రతీక అంటారా లేకపోతే ఎలా సార్? వినండి, మీరు కొత్త పదాలు అస్సలు మీకు దండం పెడతా వాడద్దు. చెప్పిన అయ్యో పదాన్ని అలా వద్దు సార్. కరెక్ట్ అర్థం చేసుకోండి. వాడేవాడిని. యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకోండి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ సోహం ఓకే అంటే సార్. ఏంటి మీనింగ్? ఒకసారి సోహం అంటే మీనింగ్ చెప్పమ్మా. అతడే నేను. వెరీ గుడ్. అంతవరకు ఆపండి. ఒకసారి ఆపండి. ఓం అంటే ఏంటమ్మా? ఓంకారము భగవంతుడు. వెరీ గుడ్. మొదటి దాని ఓం అంటేనేమో భగవంతుడు, సోహం అంటే ఆ భగవంతుడే నేను. ఓకే సార్. సో రిప్రజెంటేషన్ సింపుల్ గా ఇంగ్లీష్ లో గుర్తుంచుకోండి. మళ్ళీ ప్రతీక, ప్రణయిత ఏవో అన్నారంటే కష్టం. మళ్ళీ అప్పుడు మన అథారిటీకి దారేది ప్రణీత దగ్గరికి వెళ్తాం మనం. సో కాబట్టి ఆపేసి ఓం అంటే దేవుడు, సోహం అంటే నేను. ఓకే సార్. ఓకే. ఈ సోహం అనే దానికి ఎవరు చెప్పారు? స హ అనే రెండు అక్షరాలు చెప్తున్నాయి. స హ అనే రెండు అక్షరాలు యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఓంకారము సోహంగా మారిపోయింది. ఒక్కసారి అయ్యో నేను బాగా చెప్పలేకపోతున్నానేమో అని బెంగగా ఉంది. ఓంకారానికి స హ అనే రెండు అక్షరాలు యాడ్ చేయడం వల్ల నేనే దేవుణ్ణి అయిపోతున్నా. స హ అనే యాడ్ చేయనప్పుడు దేవుడు ఉత్తగా మిగిలిపోయాడు. కానీ స హ అనే రెండు హల్లులు యాడ్ చేసినప్పుడు నేనే భగవంతుని అయిపోతున్నా. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. నేను చెప్పలేకపోతున్నానేమో, నాకు తెలియట్లేదు. లేదు సార్, అది అర్థమవుతుంది సార్. చెప్పండి, ఏమర్థమైంది? కేవీ కుమార్ గారు ఏమర్థమైందో చెప్పండి. అదే సార్, రెండు హల్లులు యాడ్ చేస్తే నేనే భగవంతుడిని అవుతాను. నన్ను దేవుడుగా మార్చేవి, నన్ను దేవుడిగా మార్చే రెండు అక్షరాలు ఏవి? హల్లులు. అదేంటి సోహం అండి, సోహం. కరెక్ట్ అమ్మా. సోహం అని వచ్చినప్పుడు ఏమి యాడ్ చేశాను? ఓంకారానికి సాహా అనే హల్లులు యాడ్ చేశారు సార్. కాబట్టి నాకు ఏ హల్లులైతే నన్ను భగవంతుడుగా మారుస్తున్నాయో ఆ హల్లులను ఒకసారి పక్కన పెట్టండి.
ఏంటవి ఆ హల్లులు? సాహా సాహా. అర్థం కావడం లేదా? అవి వదిలేస్తే సోహం. అయ్యో. ఓం అని. ఓం సార్, ఓం సార్. వదిలేస్తే హల్లులు ఓం. వదిలేస్తే ఓం సార్. హల్లులు వదిలేస్తే ఓం. ఓకే ఓకే క్యాన్సిల్. నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. దేవుడా నాకు శక్తిని కల్పించు. మా అమాయకులైనటువంటి స్టూడెంట్స్, మా పరమానందయ్య శిష్యులకి ఒక్కసారి కొద్దిగా శ్రద్ధ కలిగించు దేవుడా అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి అడుగుతారు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది గత వారం చెప్పుకున్నప్పటికీ కూడా అంటే ఏమైంది? భగవంతుడు వదిలేసేయండి, మనమని కదా. వదిలేయండి, నేను చెప్తాను మళ్ళీ. ఓం అంటే భగవంతుడు. ఒకసారి ఎవరైనా రాయండి పెన్నుతోటి, ఎవరైనా అందరు నోట్స్ లో రాసుకోండి, నెత్తిలో రాసుకోండి. ఓం అంటే ఎవరు? జవాబు చెప్పండి. భగవంతుడు. భగవంతుడు. ఓకే, కానీ నేను భగవంతుడిగా మారాలా వద్దా చెప్పండి? మారాలి సార్. మారడానికే కదండి ఇవన్నీ. వెరీ గుడ్. మారాలండి. మారాలి అంటే ఏ అక్షరాలు అవసరం పడుతున్నాయి నాకు? సాహా సాహా హల్లులు. 2 హల్లులు అవసరం పడుతున్నాయి నాకు. సోహం అని మళ్ళా అంటారు ఏంటండి? సాహా అనే 2 అక్షరాలు నాకు ఉపయోగపడుతున్నాయి. హల్లులు సాహా ఉపయోగపడుతున్నాయి. సా అనే హల్లు, హ అనే హల్లు 2 ఉపయోగపడి నన్ను ఏం చేస్తున్నాయి? భగవంతుడితోని సమానం చేస్తున్నాయి. స హ అనే 2 హల్లులు కనుక నేను ఓంకారంకి యాడ్ చేస్తే, ఇక్కడ ఓంకారం ఉందండి. ప్లీజ్ 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 పట్టుకొని, చేయబట్టుకొని గట్టిగా. ఇది ఓంకారం. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 అక్షరాలు, ఇదేమో భగవంతుడు, ఈ చైతన్యం భగవంతుడు. ఇది వెలుతురు. వెలుతురు చూడండి ఎలా వస్తుందో, ఇది వెలుతురు. ఇక్కడ నా దగ్గర 2 అక్షరాలే ఉన్నాయి, నా దగ్గర ఉన్నది. ఇది శ్రీనివాస్. ఈ 2 ఒకసారి వినండి ప్లీజ్, రిక్వెస్ట్. ఈ 2 అక్షరాలు నా దగ్గర ఉన్నాయి, సా హా. నేనేం చేస్తున్నాను? ఈ 2 అక్షరాల ద్వారా సాధన చేస్తూ దీన్ని పట్టుకున్నా. అప్పుడు నేను సోహం అయిపోయా. కాబట్టి నాకు కావాల్సిన 2 అక్షరాలు ఏంటి? అట్లా ఓం 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 భగవంతుడు కావాలి కాబట్టి ఓం. సాహా అనే 2 అక్షరాలు కావాలి. అంటే నేను భగవంతుడిని పట్టుకోగలను. నా దగ్గర ఉన్నవాడు సాహా కావాలి సార్. కావాలి, నాకు స హ కావాలి. ఈ స హ గనక నేను గట్టిగా పట్టుకుంటే ఓంకారాన్ని కలుపుకోగలను. ఆ స అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది పురుష సూక్తము. హ అనేటటువంటిది ఏదైతే ఉందో అది స్త్రీ సూక్తము. అంటే పురుష సూక్తము, స్త్రీ సూక్తము నేను గట్టిగా పట్టుకుంటే నేను భగవంతుడిలో ఐక్యమైపోతాను, సోహం అనేటటువంటి దానికి వెళ్తాను. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు, ఇంకోసారి చెప్తా. ఏం మొహమాట పడకండి, సిగ్గుపడద్దు. అది సార్ ఏమనుకుంటాడని ఏం పర్వాలేదు, ఎవరైనా సరే. లేకపోతే సార్ చిన్న డౌట్ సార్, ఏమనుకోవచ్చు సార్ వీళ్ళు అడుగుతున్నానని. సాహా అనే 2 అక్షరాలు ఉపయోగపడుతున్నాయి అన్నారు కదా ఓంకారానికి. అంటే ఎలా రిలేటెడ్ సార్? ఓం ఈక్వల్ టు సాహా. ఇంకా చాలా హల్లులు ఉన్నాయి కదా, ఇదే ఎందుకు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అది నా డౌట్ సార్. ఇప్పుడు మీకు సోహం అంటే అర్థమైందా అమ్మా? అర్థమైందండి. ఏమర్థమైంది? సోహం అంటే ఏంటి? అతడు నేను. అతడే నేను. సో ఓంకారం స హ అనే 2 అక్షరాలు కలిస్తే మనము సోహంగా మారిపోతున్నాము. అంటే మన వేదవాక్కులాగా మారిపోతున్నాము. ఇంతవరకు అర్థమైందా లేదా మీకు చెప్పండి. ఓకే సార్, అర్థమైంది సార్. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. స హ అనే 2 అక్షరాలు కలిస్తే మీకు ఓంకారం తోటి మీరు భగవంతుడుగా మారిపోతున్నారు, అవునా కాదా? అవునండి. హైమ గారు, మీకు ఎక్కడ మీ కన్ఫ్యూజన్ నాకు అర్థం కాదు. అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది సార్. ఆవిడ అనేది ఆ సహాయే ఎందుకు తీసుకోవాలి, ఇంకా ఉన్నాయి కదా హల్లు ఇంకా ఉన్నాయి కదా అని ఆవిడ. పురుష సూక్తంలో ఫస్ట్ లెటరు, స్త్రీ సూక్తంలో ఒక లెటర్ తీసుకొని సోహం అని వస్తుందని చెప్తున్నారు. హరిణీం హేమమాలినీం అని వస్తుంది సరే, కదా. ఒక్క నిమిషం. సరే, సోహం తీసుకోకండి, కా గా తీసుకోండి. కోగం అవుతుంది. కోగం అంటే మీనింగ్ వస్తుందా? కహ అగం వస్తుంది. కహ అంటే ఏంటి? ఎవరు అని. అగం అంటే ఏంటి? కదలనిది అనేది. అగం అంటే కదలనిది అని. సహ అంటే నేను కదలని, సహ కాదు, ఇది కహ ఎవరు కదలనిది అని. ఇది దేవుడు అయిందా మీనింగ్? అర్థమైంది సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది నాకు కానే కాదు, ఎప్పుడు కాదు. నిన్న 1.5 hours ఎక్స్ట్రా మాట్లాడాము. ఇబ్బంది అయిందా నాకు చెప్పండి. ఇబ్బంది నాకుండదు, మీకు ఇబ్బంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చెప్పేవాడి కంటే కూడా వినేవాడు ఎక్కువ. చెప్పేవాడు తపన ఉంటుంది,
కానీ వినేవాడికి ఏదైనా ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఒక మాట వినడం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడండి, నేను డీప్ స్లీప్ లోకి వెళ్తాను. వినడమే కష్టం గుర్తుంచుకోండి. చెప్పడం సులువే, వినడం చాలా కష్టం. ఎందుకంటే కొత్తది ఇక్కడ మాటలు కాదు, చచ్చిపోతాము వినడం. నేను మా ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు అంటాను అనమాట, అదే నిజమేనా, వినడం కష్టం. చెవుల్లోంచి రక్తం వస్తుంది తెలుసా? మా అత్తగారు ఒకసారి చెప్పేశారంటే మా అల్లుడు చెప్తున్నాడు స్పీచ్ సామెత అని కూడా చెప్పేసి, ఉంది కదా సార్, వినేవాడికి చెప్పేవాడు లోకువ అని. దానికి దీనికి సంబంధం లేదు, దేవుడు ఆడమాట అనకండి. సో సో అదైతే దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఓ రోజు ఏమైందంటే మా అత్తగారు చాలా ఇదైంది అనమాట. మా అల్లుడు చాలా బాగా చెప్తాడు ప్రవచనాలు, ఎవరో చెప్పారు ఆవిడకి. ఆవిడ వచ్చి హాల్ లోపల వచ్చి కూర్చుంది అనమాట. నేను అనుకున్నాను ఈవిడకి ఏమో ఫండమెంటల్ నాలెడ్జ్ అది కూడా లేదు, ఏవో మంత్రాలు చదువుతుంది, ఏదో పూజలు చేస్తుంది, పిచ్చి హడావిడి పిచ్చి గోవ, కానీ ఇది లేదు, ఏమంటారు, జ్ఞానం లేదు. సో ఆవిడ కూర్చుంది. నేను అనుకున్నా ఈవిడ ఎట్లా అని. ఆ తర్వాత చూడాలి, నేను ప్రవచనం చెప్తున్నంతసేపు ఆవిడ బాధ చూస్తే నాకు ఎట్లా అంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏమో వదలరు, 2 గంటలు 2.5 గంటలు అడుగుతూనే ఉన్నారు. ఈవిడకేమో చెవుల్లోంచి రక్తం, ఏం చేయాలో అర్థం కాదు. వెళ్తే అల్లుడు ఏమనుకుంటాడో, అసలే తిక్కలాడు అని భయము. సో సో ఎంత నరకం అనుభవించిందో ఆవిడ నాకు తెలుసు. నేను ఆ తర్వాత మా ఆవిడకి చెప్పాను, చూడు ఈ ఆవిడకి అర్థం కాదు, చెప్పే పాయింట్స్ అర్థం కావు, ఆవిడ వినదని చెప్పు, మొమాట పడద్దని చెప్పు. అలా కూర్చుంటే ఆవిడ అవస్థ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సో కాబట్టి వినడమే కష్టం. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. స హ అనే 2 అక్షరాలు మాత్రమే మనని నేను భగవంతుణ్ణి అని చెప్పి చేయగలుగుతున్నాయి. మీరు స హ తీసేసి వేరే అక్షరాలు అక్కడ కలిపారనుకోండి, మీరు భగవంతుడి యొక్క రూపం అవ్వడం లేదు. మీరు భగవంతుడి యొక్క రూపం అవ్వాలంటే కేవలము స హ అనేటటువంటి అక్షరాలు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అందుకోసమే ఆ స అనేటటువంటిది పురుష సూక్తంలోను, హ అనేటటువంటిది స్త్రీ సూక్తంలోంచి తీసుకుని ఆ రెండింటి ద్వారా మనం భగవంతుడికి దగ్గరవుతూ ఉంటాము. ఇంతవరకు అర్థమైందా అందరికి? జై శ్రీకృష్ణ. యాక్చువల్ గా హైమామూర్తి గారు అదే అడిగారు సార్. సాహా అనేది చాలా సింపుల్ గా ఆవిడ వినలేదు. చాలా బాగా అర్థమైంది. అంటే మనం బ్రీత్ ఇన్ చేసేది శివుడు, బ్రీత్ అవుట్ చేసేది అమ్మవారు, అట్లా అనుకోవచ్చు. అంతే, అదే కరెక్ట్ అనుకోవచ్చు కాదు, అదే 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 జవాబు. శివుడు, అమ్మవారు. సో కాబట్టి ఏంది సోహం అంటే ఉశ్వాస నిశ్వాసాలను సోహం అంటారు. అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్, వీటిని ఏమంటారు చెప్పండి? సోహం సోహం అంటే ఆ సౌండ్ అలా వస్తుంది సార్. ఇప్పుడు మనం లోపలికి పిలిచినప్పుడు సో అని వస్తుంది, వదిలేటప్పుడు హమ్ అని వస్తుంది. అవును అవును, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సా అనేటటువంటిది మగవాడిది, హా అనేటటువంటిది ఆడవాళ్ళ అక్షరం. ఎందుకు? హా అంటే హింస పెట్టే వాళ్ళు అని, సా అంటే సహించే వాళ్ళు అని. సో కాబట్టి హింస పెడితే అందరూ ప్రవచనం చెబుతున్నారు అన్నట్టు వినేస్తున్నారు, సార్ విమర్శిస్తున్నారు అనేది ఎలగలేదు. మొత్తం ఉన్న వాళ్ళకి వదిలిస్తున్నారు సార్ నవ్వుతూ. ఇప్పుడు మీకు ఏంటంటే చక్కగా మీరు ఇది గుర్తుంచుకోవాలంటే ఎలా గుర్తుంచుకుంటారు? ఏ అక్షరం మగవాళ్ళది, ఏ అక్షరం ఆడవాళ్ళది? మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, చాలా సింపుల్. ఆడదు సార్, సహించేది ఆడదు కాబట్టి సా అంటే పురుష సూక్తం. కాదు కాదు, మీరు రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంది. అందుకే ప్రతి అక్షరం వెనక ఒక గొప్ప అర్థం ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే హా అంటే హింస పెట్టే వాళ్ళకే ఇచ్చాడు, అది సా అంటే సహించే వాళ్ళకే ఇచ్చాడు. అంటే ఎప్పుడు సాధిస్తూ ఉంటారు మగవాళ్ళు, కరెక్ట్ సాధిస్తారు. అంటే హరిని లేడీ లాగా ఆడవాళ్ళు అలా సాఫ్ట్ గా ఉంటారు. అంటే హాయిగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా సార్. లేదండి మీరు ఊరుకోండి, ఇంకా అసలే సార్. ఓకే, ఇప్పుడు హరిని అంటే మీనింగ్ ఏంటి? ఓకే, మీరు చెప్పినట్టు హరించేది అని చెప్పి అమ్మవారు. తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటంటే హరిని అంటే స్త్రీ అని.
పాపములను హరించేది. మంచి మీనింగ్ అది. హరిణి అంటే అమ్మవారికి చక్కటి మీనింగ్. ఇంకొక మీనింగ్ కూడా తీసుకోవచ్చు మీరు. అంత పెన్ను పేపర్ పెట్టుకోరు మీరు. మా స్టూడెంట్స్ ఎంత కోపం వస్తుందంటే ఒక్కొక్కసారి నేను మా తత్వ విధానంద గారికి నేను చెప్పలేదు కానీ ఆయన చెప్తే అంటారు అందరూ గోడ కుర్చీ వేయించండి అంటాడు. ఆయన గోడ కుర్చీ వేయించాలి. ఆయన ఏమంటారు, మీరు రాస్తున్నారా? వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ వర్డ్. హరిణి అంటే హరించేది, పాపంలను హరించేది అమ్మవారు. ఇంకొక హరిణి అంటే మీనింగ్ ఏంటంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే ఏంటి తెలుసుకుందాం, ఒక్క 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ఇక్కడ వరకు వచ్చిందా? ఎవరికైనా శ్రీ సూక్తం ఉంది? ఫస్ట్ శ్లోకం వచ్చా? ఓం హిరణ్యవర్ణాం హరిణీం ఎవరికైనా? జాతవేదోమ ఆవహ అంటే నన్ను ఆవహించు అని. అయితే ఇప్పుడు దీన్ని పదచ్ఛేదం ఒకసారి తెలుసుకుందామా? ముందు పదచ్ఛేదం తెలుసుకుందాం. చక్కటి శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం. ఈ ఒక్క శ్లోకం తెలుసుకున్నా మనకు మిగతావన్నీ అర్థమైపోతాయి. హిరణ్య వర్ణం. హిరణ్యము అంటే బంగారము అనేటటువంటి ఒక అద్భుతమైన మీనింగ్ ఉంది. బంగారము అంటే ఏంటి? ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది. అంటే మీరు సార్ ప్లాటినం కదా, అలాంటి మాత్రం వద్దు. మనం వాడుకునేది బంగారం అన్నిటికంటే కూడా గొప్పది. బంగారం ఇప్పుడు నా పిల్లలిద్దరిని నేను ఏమని పిలుస్తాను తెలుసా? బంగారు, బంగారి. మా అబ్బాయిని ఏమని పిలుస్తున్నా, అమ్మాయిని ఏమని పిలుస్తున్నా చెప్పండి? అబ్బాయి, అబ్బాయిని బంగారు. మా వైఫ్ కూడా పెళ్లి కాకముందు అలాగే పిలిచేది. పెళ్లి కాకముందు 4 ఏళ్ల ముందు అలాగే పిలిచేది బంగారు అనేది. నేను ఎంత ఆశ్చర్యపోయేవాడిను. అబ్బా, ఇంత ప్రేమ ఉంటుందా ఆడవాళ్ళలో అనుకున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత అఫ్ కోర్స్ అసలు రూపం తెలుస్తుంది అనుకోండి. సో మనము ప్రేమించి తిరిగినన్ని రోజులు కూడా డిఫరెంట్ ఇది ఉంటుంది. బంగారు అంటే అమ్మ నిజమా నేను బంగారి అని బంగారు పిలుస్తా. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది. సో ఇది చాలా అద్భుతమైనటువంటిది. హిరణ్య వర్ణం అంటే దేవుడు ఎర్రగా ఉంటాడా? నా మీనింగ్ దేవుడు ఏంటంటే ఎర్రగా ఉంటాడా? ఎవరన్నా చెప్పండి జవాబు. హిరణ్యం అంటే ఏంటి? వెలుగుతాడు అండి. అమ్మవారు ఎరుపు రంగే కదా సార్. హిరణ్యం అంటే క్వాలిటీస్. హిరణ్యం అంటే పచ్చ కలర్ కూడా ఉంది. రంగులో ఉన్నది అంటే దేవుడికి రూపం లేదు. ఒక్క నిమిషం, దేవుడికి రూపం లేదు. మరి రూపం లేనటువంటి దేవుడికి ఎల్లో రంగు, రెడ్ రంగు ఇచ్చారు. ప్రకాశం సార్, అది ప్రకాశం. ప్రకాశం కరెక్టే. ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే హితమును కలిగించే వాళ్ళని అంటారు. రమ్యము అనేటటువంటిది రమ్యముగా మారిపోతుంది. రమ్యమును కలిగించేది, మనను రమింప చేసేది. అంటే రమింప చేయడం అంటే ఆనందింప చేసేది. అమ్మవారు మనకు హితం చేస్తారు, ఆనందింప చేస్తారు. అమ్మవారు అంటే భగవంతుడి యొక్క శక్తి. సూర్యుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సూర్యుడి యొక్క శక్తి మనకు వస్తుంది, రావడం వల్ల మనకు హితం జరుగుతుంది, మనకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అది హిరణ్యము. రమ్యము, రమ్యము. ఒకసారి ఓకేనా? అది అలా మార్చుకోవచ్చు. రమ్యం, రమ్యం. ఓకేనా? ఈ మీనింగ్ అర్థమైందా? హిరణ్యము. ఓకే. ఇంకొక మీనింగ్ ఏంటి? హిరణ్యము అనేటంటే సూర్యుడి యొక్క రంగు. సూర్యుడు ఎర్ర కలర్ లో ఉంటాడు. ఆ హిరణ్యం పొద్దున్నే వచ్చినటువంటి సూర్యుడు ఎక్కడ దాకా వస్తాడు? హరిణి. హరిణి అంటే ఏంటి? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి మన హరిత విప్లవం. భూమి మీద ఏదైతే ఉందో గ్రీన్ కలరు ఇక్కడి వరకు. అంటే భగవంతుడి యొక్క వెలుతురు అక్కడి నుంచి ఇక్కడి వరకు. భగవంతుడి యొక్క కృప ఎరుపు నుంచి గ్రీన్ వరకు. ఈ పాయింట్ అర్థమైందా? భగవంతుడి యొక్క కృప రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ వరకు. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క చైతన్యం మనందరినీ హితము, రమ్యము ఇస్తుంది. పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు దేవుడి యొక్క సూర్యుడి యొక్క ఎరుపు రంగు, ఎరుపు కిరణాలు భూమి మీద మన భూమిపై పడి ప్రకాశిస్తుంటే అది హరిణి అంటే గ్రీన్ కలర్ లో మారుతుంది. గ్రీన్ కలర్ లో మారుతుంది. గ్రీన్ కలర్ అంటే ఇక్కడ చెట్లు, చేమలు, తర్వాత పంట పొలాలు, సారవంతమైనటువంటి పొలాలు, ప్రకృతి అని అంటారు. అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా భగవంతుడి కృప ఉంది అని చెప్పి చెప్తాం.
హిరణ్య వర్ణము నుంచి హరిణి వర్ణం వరకు కూడా టాప్ టు భగవంతుడు బాటమ్, మొత్తం వ్యాపించి ఉంది అని అర్థం అంటే కదండి. ఆకాశం నుంచి భూమి దాకా అని, ఆకాశం నుంచి భూమి దాకా ఉంది అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సర్వత్రా అని అర్థం చేసుకోండి. ఓకేనా, క్లియరా? సూర్య కిరణాల వల్ల పచ్చని పంటలు పండుతాయి కాబట్టి హితము రమ్యము. హితము ఫస్ట్దేమో హితము మనకు ఆనందం కూడా కలుగజేస్తుంది. హిరణ్య వర్ణము హరిత వర్ణం అవుతుంది. వర్ణము అవదండి, హిరణ్యము నుంచి హరితము వరకు భగవంతుడి యొక్క శక్తి అని గుర్తుంచుకోండి. హిరణ్యం అంటే సూర్యుడు సర్వత్రా వ్యాపించి ఉంది. మొత్తం దేవుని యొక్క వెలుగు. హిమబిందు గారు చెప్పండి. ఇప్పుడు మనకి ఇంద్రధనుస్ లో విబ్జిఆర్ లో జీ నుండి ఆర్ వరకు మధ్యలో ఎల్లో, ఆరెంజ్, రెడ్ అవుతుంది కదా సార్, దీనికి కూడా ఏమన్నా స్పిరిచువల్ మీనింగ్ ఉందా సార్? లేదు, ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికి కానీ మీరు అన్నారు కాబట్టి ఆలోచించి నేను రేపు ఎల్లుండో ఆలోచించి రిలేషన్ లేకపోయినా రిలేషన్ తీసుకొచ్చి చెప్తా, గ్యారంటీ, రాసుకోండి. సో ఓకే, ఇక్కడ మనకేంటంటే భగవంతుడి శక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్పి చెప్పడాన్ని హిరణ్యము నుంచి హరిణి వరకు అంటారు. అందుకే అమ్మవారిని హరిణి అంటారు. హ హ అంటే హరిణి అంటే ఇంకొక అర్థం ఏంటి? హరించేది. ఏం హరిస్తుంది? మన పాపంలను హరిస్తుంది. లక్ష్మి అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఏంటి తెలుసా? పోగొట్టేది. సార్ లక్ష్మి అంటే వచ్చేది కదా అంటే పోగొడుతుంది. ఏం పోగొడుతుంది? దరిద్రాలను పోగొట్టేది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఏమైతుందంటే ఇప్పుడు కాస్త ఉత్సాహపడుతూ కరెక్ట్ గా చెప్తున్నారు. సో అంటే ఏంటి, నేను ఇందాక దేవుడికి ప్రార్థన చేశా. ఏమని ప్రార్థన చేశా? దేవుడా, నా స్టూడెంట్స్ అంతా కూడా పరమానంద శిష్యులాగా అయ్యారు, వీళ్ళకి కాస్త అర్థం చేసుకునే జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వు అనగానే దేవుడు ఏం చేశాడు? ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చేసాడు అందరికి. ఇచ్చేగానే ధర్మంగా ఉంటే ప్రకృతి సహకరిస్తుంది కదా సార్, ధర్మబద్ధమైన కోరికకి ప్రకృతి సహకరిస్తుంది. సార్ నిష్కామ కోరిక అడిగితే ఇన్స్టెంట్ గా ఇస్తాడు సార్ దేవుడు, మీరు అడగానే ఇన్స్టెంట్ గా ఇస్తారు. ఈ రోజు ధర్మబద్ధమైంది కదా సార్ మీరు అడిగింది. స్టూడెంట్స్ మాట్లాడేస్తున్నారు. భగవంతుడు ఎక్కడి నుంచి అంటే ఆయన మనకి ఇచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంది? సువర్ణ రజత స్రజాం. స్రజం అంటే ఏంటంటే సజ్న అంటారు హిందీ లోపల. సజ్న అంటే ఏంటంటే అలంకరించుకోవడం. ఓకేనా? స్రజ అనేటటువంటిది ఏదైతే ఉందో అదేమైతుందంటే మనని మనము అలంకరించుకోవడం. ఎలా అలంకరించుకుంది అమ్మవారు? హిరణ్య వర్ణముతోటి, రజత వర్ణముతోటి. తర్వాత పదం అందరూ శ్లోకము ఉందా? నేను పోనీ గ్రూప్ లో పెట్టనా? ఎవరికైనా శ్లోకం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? నేను గ్రూప్ లో పెట్టమంటే ఒకసారి రాధిక పెట్టమని బుక్ లో ఉంది కానీ లేని వాళ్ళ కోసం ఒకసారి క్విక్ గా. ఓకే సార్ పెట్టండి సార్, లేదు మా దగ్గర. సరే ఒక్కసారి రాధిక గాని ఎవరైనా పెడతారా? కొద్దిగా రాధిక జాయిన్ అయిందా ఏమన్నా? ఓకే ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు మనకు ఈ పదచ్ఛేదం లోపల మనం ఏం తెలుసుకున్నాము? ఓం అంటే సరే ప్రణవము. హిరణ్య వర్ణం అంటే బంగారు రంగంలో ఉంది. హరిణి అంటే గ్రీన్ రంగులో కూడా ఉంది. అంటే అమ్మవారు బంగారు రంగులో ఉంది, గ్రీన్ రంగులో ఉంది. ఏం సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? బంగారం రంగులో ఉంది, గ్రీన్ రంగులో ఉంది. తర్వాత మనం ఏమంటున్నాము? సువర్ణము రజతంతో అలంకరించుకుంది. వాట్ ఈస్ దిస్? దేర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్. అమ్మవారు మళ్ళీ సువర్ణం అన్నా కూడా బంగారమే కదా. బంగారం ఇక్కడ ఆభరణాలు బంగారు రంగులో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి తెల్లగా ఉంది కదా అని చెప్పి నల్లటి ఆభరణాలు వేసుకుంటుందా? లేదు సార్. మీరు చెప్పండి, మీరు బంగారంకి బ్లాక్ కోటింగ్ వేసి వేసుకుంటారా? వేసుకోరు కదా. అప్పుడు ఏమంటారు జనాలు? చూసి కూడా జనాలు ఇదవుతారు. మా ఆవిడ ఆ వడ్డారం పెట్టుకుంటే మా రిలేటివ్ ఒక ఆమె అడిగింది, అది ఒరిజినలేనా అని అడిగింది. ఇప్పుడు యాంటిక్ డార్క్ కలర్ కూడా యాంటిక్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది. సో ఏమైతుంది ఇక్కడ అంటే అమ్మవారు సువర్ణము రజతము అనేటటువంటి వర్ణాలతో అలంకరించుకుంది అనేటటువంటిది పదచ్ఛేదం. అర్థాన్ని తెలుసుకుందాం. సువర్ణము రజతము అంటే ఏంటి? సువర్ణము అంటే బంగారము అన్నటువంటిది. బంగారము అంటే గొప్పదైనటువంటి అని చెప్పేసి. రజతము అంటే వెండి వెన్నెల అని. అంటే భగవంతుడి యొక్క వెన్నెల ఏదైతే ఉందో మనకు వచ్చేటటువంటిది అది ఎలా ఉంది? చంద్రుడి వెన్నెలలాగా ఉంది. అంటే సూర్యుడు కాంతితోటి, చంద్రుడి కాంతితోటి మన వైపుకు ప్రసరిస్తూ మనందరినీ అంతా కనిపిస్తున్న మొత్తం అంతరిక్షము, భూమి, ఆకాశము అంతా కూడా అలంకరించి ఉన్నటువంటి శక్తి ఎవరో తెలుసా?
అది అమ్మవారు. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. మొత్తము హిరణ్మయి మన తర్వాత వచ్చింది. హిరణ్మయి అంటే బంగారు మయము, అంటే ప్రకాశవంతము. ఇక్కడ హిరణ్మయి అంటే ప్రకాశవంతం. అంటే ఉదాహరణ కోసం మనం సూర్యుణ్ణి చంద్రుణ్ణి తీసుకున్నట్టయితే సూర్యకిరణాల ద్వారా చంద్రకిరణాల ద్వారా మనందరిపైన దయ చూపుతూ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి లక్ష్మీ అంటే మంగళప్రదమైనటువంటి ఓ చైతన్య శక్తి, ఈశ్వర చైతన్య శక్తి. జాతవేద ఓ అగ్నిదేవుడా మాం ఆవహ మే ఆవహ. నేను పిలుస్తున్నాను, ఆవిడని రమ్మని చెప్పవయ్యా, మేము పిలుస్తున్నాము, రమ్మని చెప్పు, నా వద్దకు ఆహ్వానించు. అగ్నిదేవుడి నుంచి ఎందుకు ఆహ్వానించాలండి? ఎవరైనా జవాబు చెప్పండి. హలో మధ్యలో అటుపోయి ఇటుపోయి అగ్నిదేవుడు ఎందుకు పిలిచారు మధ్యలో? జాతవేదుడు అంటే జాతవేదుడు అంటే మరి అవి సాయం ద్వారానే కదా అవి చేస్తారు సార్. కరెక్ట్ జవాబు కరెక్ట్. ఈ ప్రపంచంలో మళ్ళొకసారి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏ దేవుడిని ఆహ్వానించాలన్నా కూడా అగ్ని ద్వారానే ఆహ్వానిస్తాము. అగ్ని ద్వారా ఆహ్వానించడం అంటే ఏంటి? జాతవేదుడు అంటే అగ్ని. సార్ జాతవేదుడు అంటే అగ్ని అంటే ఏంటి సార్ అంటే, మీ ఇంట్లో వెలిగించే అగ్గిపుల్ల జాతవేదుడు కాదు. వేదం అనేటటువంటి శక్తి ద్వారా పుట్టినటువంటి వాడు అగ్ని. వేదములలో ఉన్నటువంటి భగవంతుడైనటువంటి అగ్ని. ఆ జాతవేద అయినటువంటి ఓ అగ్ని సర్వత్రా ఆనందం కలిగించేటటువంటి హిరణ్యము అంటే హితమును రమ్యము కలిగించేటటువంటి ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి చల్లటి వెన్నెల, అవసరమైనటువంటి సృజన శక్తి, ఇవన్నీ కూడా కలిగించేటటువంటి ఆ అమ్మవారి యొక్క శక్తి నా వద్దకు ప్రసారమయ్యేలాగా, నేను ఆమెని ఆహ్వానించేలాగా చెయ్యవా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ తో చెప్తున్నాను. అంటే సింపుల్ మీనింగ్ చెప్పుకోవాలంటే ఏంటి? బంగారు కాంతితోని మంచి ప్రకాశంతో ఈ సంపదలన్నీ ఇచ్చేటటువంటి ఆ తల్లిని నా దగ్గరికి మేము ఆహ్వానించినట్టుగా చేసుకో ఓ అగ్నిదేవ అని చెప్పేసి. అంటే అగ్నిదేవుడితో ఏమంటున్నామంటే ఆ తలతలా మెరుస్తున్నటువంటి అమ్మవారిని తీసుకురా అని చెప్పి మీనింగు. కానీ అది మీనింగు కాదు. అద్భుతంగా ప్రకాశించేటటువంటి ఆ భగవంతుడి యొక్క సమానమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుడి యొక్క శక్తిని నా వద్దకు చేర్చు. ఎందుకంటే ఆ భగవంతుడి చైతన్యము శక్తి ద్వారానే నాకు సకల సంపదలు వస్తాయి. నాకు వచ్చే ప్రతి సంపద అదే. ఉదాహరణకి నా లోపల ఆ భగవంతుడి చైతన్య శక్తి లేకపోతే నేను మాట్లాడలేను, నా లోపల ఆ చైతన్య శక్తి లేకపోతే నేను చూడలేను. కాబట్టి ఆ భగవంతుడి చైతన్య శక్తి అలా నా లోపల ప్రసరింపేలాగా చెయ్యవో అగ్నిదేవుడా. మధ్యలో అగ్నిదేవుడు ఎక్కడ వచ్చాడంటే మన శరీరంలో అగ్నిదేవుడు ఉన్నాడు. 98.4 degrees ఫారెన్హైట్. జఠరాగ్ని అంటే కడుపులో అగ్ని, కానీ శరీరం అంతా కూడా అగ్ని ఉండాలి. శరీరం మనం ఫస్ట్ ఏంటంటే తెలుసుకున్నాం, అగ్నిం పురోహితం అనుకుంటూ మొదట్లోనే మనం తెలుసుకున్నాం వేదాలలో. అందరికంటే ముందు అగ్నిదేవుడిని ఎందుకు పూజించాలి అన్నది. అగ్నిదేవుడే మన శరీరానికి కారణము, ప్రపంచంలో వెలుతురుకి కారణము, అన్నిటి యొక్క సృష్టికి కారణము. అగ్ని లేనిదే మిగతాది ఏది రాదు. కాబట్టి అన్నింటికీ కూడా పోషణకు అవసరమైనటువంటి ఆ అగ్నిదేవుడు ఎవడైతే నా శరీరంలో ఉన్నాడో, నా శరీరంలో ఉన్న ఓ అగ్నిదేవుడా చైతన్యవంతమైనటువంటి వారి ఆ అమ్మవారి శక్తిని నా లోపలికి తీసుకురా. అది దాంట్లో ఉన్నటువంటి తాత్వికార్థం. ఎంత బ్యూటిఫుల్ అర్థం చూడండి. సింపుల్ గా చెప్పమంటే సింపుల్ గా చెప్తాను. సింపుల్ గా అంటే ఏంటి? మంచిగా అమ్మవారండి, అందంగా ఉంది అమ్మవారు, మంచిగా బంగారు రంగులో ఉన్నాయండి. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి అమ్మవారు గ్రీన్ కలర్ చీర కట్టుకొని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు వేసుకుని అటువంటి అమ్మవారిని రమ్మని నేను అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాను. రెండు మీనింగ్స్ అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడకుండా అడగండి. ఒకటే శ్లోకం అయినా సరే ఇవాళ ఏం కాదు, 2-3 శ్లోకాలు చెప్తా, 5 శ్లోకాలు అనుకున్నాను. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. రెండు మీనింగ్స్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఎలాబరేట్ మీనింగ్ ఒకసారి ఎలాబరేట్ మీనింగ్ ఇంకొకసారి చెప్పండి సార్. చెప్తాను. ఇంకెవరైనా చెప్తా, తప్పకుండా చెప్తా. ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మొహమాట పడద్దు దయచేసి. ఎందుకంటే మనము స్టార్టింగ్ లోనే ఆదిలో హంసపాదు ఉండకూడదు. ఇంకొకసారి చెప్పండి. ఏది చెప్పాలి? చిన్న మీనింగా పెద్ద మీనింగా? రెండు చెప్పరా? ఎవరు మాట్లాడటం లేదు. ఫస్ట్ పెద్దది చెప్పండి సార్. ఫస్ట్ పెద్దది చెప్పండి సార్, పెద్ద మీనింగ్. ఫస్ట్ ఒకసారి చిన్నది చెప్పుకుందాం. లక్ష్మీదేవి ఎలా ఉంది? స్వర్ణకాంతి రజత కాంతులతో ఉన్నటువంటి ఆభరణాలను ధరించింది. ప్రకాశించేటటువంటి చక్కగా చంద్రుడి యొక్క ముఖం కలిగింది, చంద్రుడి యొక్క కాంతి కలిగి ఉంది.
ఆమె యొక్క శక్తిని నేను స్వీకరించాలి, ప్రపంచమంతా కూడా వెలుతురు నింపినటువంటి ఆ శక్తిని నేను స్వీకరించాలి. అగ్నిదేవ అమ్మగారిని పిలువు, అమ్మగారు చక్కగా అందంగా ఉన్నారు అని చెప్పేసి ఒక మీనింగ్. ఇది ఫస్ట్ది డైరెక్ట్ మీనింగ్. రెండవ మీనింగ్ ఏంటి? భగవంతుడి యొక్క కృప ఆకాశం నుంచి భూమి వరకు వ్యాపించి ఉంది. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి వెలుతురు. ఒకటేమో హితము, మరొకటేమో రమ్యము. హితము అంటే మంచి చేసేది, రమ్యము అంటే మనను రమింపచేసేది, ఆనందపరిచేది, మనకు మంచి చేసేది. జనరల్ గా చాలా ఉండవు ఆనందపరిచేది, రమ్యం. ఇది ఉదాహరణకి మీరు ఒక మందు తీసుకుంటారు, మందు ఏమనిపిస్తుంది? మనకు హితం చేస్తుంది, కానీ అది మీకు ఆనందాన్ని కలిగిస్తుందా? మీకు ఒక చేదైన మందు ఇస్తాను, ఆ చేదైన మందు మీకు ఆనందాన్ని ఇస్తుందా? కలిగించదు, కానీ హితం చేస్తుంది. మందు హితం చేస్తుంది. ఆ తర్వాత రెండోది ఏంటి? మందు అయిపోయింది, స్వీట్ ఉంది. స్వీట్ మీకు హితం కలిగించదు, కానీ రమ్యంగా ఉంటుంది. సో ఒకటి ఇచ్చినప్పుడు ఒకటి ఇవ్వకపోవడం అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటిది ఇట్స్ స్టాండర్డ్. కానీ ఆ రెండింటినీ కలిగించేటటువంటిది భగవంతుడి యొక్క శక్తి. మనకు మంచి చేస్తుంది, మనకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి అమ్మవారి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించి ఉంది? పైన ఉన్నటువంటిది బంగారు శక్తి సూర్యుడు, కింద ఉన్నటువంటి గ్రీన్ శక్తి, గ్రీన్ లేయర్ అంతా కూడా మన చెట్లు, చేమలు, సస్య సంపద అంతా కూడా. అక్కడి నుంచి ఇక్కడ వరకు చంద్రకాంతులు, సూర్యకాంతులు అనబడేటటువంటి అమ్మవారి కృప కరుణిస్తోంది. అంటే భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనలోకి ప్రసరిస్తుంది. ఇలాగా ఆ ప్రసరించినటువంటి శక్తి నన్ను హితం కలిగించి ఆనందాన్ని కలిగిస్తోంది. భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తి నా లోపలికి ప్రవహిస్తోంది. సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలోనే కాదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. సూర్యుడు చంద్రుడి దాకా అని ఎప్పుడైతే చెప్పామో దాని అర్థం ఏంటి అంటే సర్వత్రా అని అర్థం అన్నమాట. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి శక్తి నాకు మంచి చేస్తోంది, నాకు హితమును కలిగిస్తుంది అన్నటువంటి మీనింగ్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఓ చైతన్య శక్తి, భగవంతుడి శక్తి నాకు మంచిని, తర్వాత నాకు ఆనందాన్ని, రెండింటిని కలగజేస్తుంది. ఈ రెండింటిని కలగజేయడం చాలా తక్కువ. ఆ రెండింటిని కలగజేసేటటువంటి ఆ శక్తిని నా లోపల తీసుకురా ఓ అగ్నిదేవ. అంటే నేను నా శరీరంలో ఉన్న అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను? భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆ వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు నాకు హితమును, రమ్యమును కలిగించుగాక. అంటే నాకు మంచిని చెయ్యాలి, నాకు ఆనందాన్ని కూడా కలిగించాలి అని అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాను, నా శరీరంలో ఉన్న అగ్నిదేవుని. అర్థమైందండి? పర్వాలేదు, ఇంకోసారి అడగండి. అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి, ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. చాలా బాగా చెప్పారు. ప్రకృతిలోనే అమ్మవారు ఉన్నట్టు చెప్పారు సార్. మొత్తం అంతా వ్యాపించి ఉండడం అంతా కూడా అంటే అది అందంగా ఉండే అమ్మవారు అనే మాట కన్నా ఇది అన్నిటితోనూ వ్యాపించి ఉన్నది అనేది మనలో కూడా అది భావం కలిగిస్తుంది కదా సార్. మనలో కూడా ఆవిడ ఎంత రమ్యముగా ఉందనేది మనలో కూడా ఆ రమ్యతని చూపిస్తుందండి ఆ శ్లోకం ద్వారా. చాలా బాగుంది సార్. అంటే మన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు. ఇక్కడ సర్వత్రా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరన్నా అడిగితే హిరణ్యవర్ణము ఉన్నటువంటి సూర్యుడు నుంచి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి భూమి వరకు కరుణ ప్రసరిస్తుంది అన్నాడు. అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నారు అమ్మవారు, సర్వత్రా వ్యాపించి ఉన్నారు అమ్మవారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి నా శరీరంలో కూడా ఉంది కదా. నా శరీరంలో ఉన్న అగ్నిదేవునే ప్రార్థిస్తున్నాను, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి నాకు హితమును, రమ్యమును చేయుగాక అని మొదటి శ్లోకం యొక్క అర్థం. అంటే నా లోపల అమ్మవారి యొక్క శక్తి వల్ల నాకు సంపద కావాలి, కాంతి కావాలి, శాంతి కావాలి, ఇవన్నీ కూడా నాకు రావాలి. ఓ అగ్నిదేవా, నా దగ్గరికి ఆవిడని రప్పించు, నా అంతర్గత జ్ఞానాన్ని నాకు కలిగించు బావా. అంటే నా ఆత్మజ్యోతి, హిరణ్య వర్ణము అంటే నా ఆత్మజ్యోతి, నా చైతన్యము. నిజమైన సంపద ఏంటి? ఆధ్యాత్మిక సంపద మాత్రమే నిజమైనటువంటి సంపద. ఆ సంపదని మనం కోరుకుంటున్నాం, ఆధ్యాత్మిక సంపదను కోరుకుంటున్నాం. ఎవరి ద్వారా కోరుకుంటున్నాము? మనలో ఉన్నటువంటి అగ్నిదేవుడు అనేటటువంటి శక్తి ద్వారా కోరుకుంటున్నాము. డబ్బు వస్తుంది, పోతుంది, కానీ జ్ఞానం మాత్రం వస్తే పోదు. ఇంకా హర్తకు కాదు గోచరము అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం మనం. దొంగలకు కనిపించదు ఈ జ్ఞానం.
కాబట్టి ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము పెంపొందాలి. శ్రీ అంటే రకరకాల అర్థాలు మనం చెప్పుకున్నాం. అందుకే నేను అనేది దయచేసి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోకపోతే ప్రతి పదము నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. నోట్స్ రాయని వాళ్ళు నిజంగా చెప్తున్న పాపాత్ములు. నాకు తెలిసి ఏమనుకోవద్దు, నేను ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి, పాపాత్ములతో సమానం. ఎందుకంటే ఒక్కొక్క పదము చెప్పడానికి నేను ఎన్ని రకాల రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుందో నాకు తెలుసు. కాబట్టి దయచేసి అలా చేయకండి. ఇక్కడ ఉండదు, బుర్రలో ఉండదు. నన్ను నమ్మండి. కొన్నాళ్ళ తర్వాత మీకు అవసరం ఉండదు, ఇంకా ఆలోచించే అవసరం ఉండదు, అన్ని అర్థమైపోతూ ఉంటాయి. ముందు రాయండి. ఇవాళ శ్రీ అనే దానికి నేను ఎన్ని మీనింగ్స్ చెప్పానో స్టార్టింగ్ లో గుర్తుంచుకోండి. అటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి నాకు కావాలి అని చెప్పేసి మొదటి శ్లోకంలో కోరుకున్నాం. రెండవ శ్లోకానికి 10 అయిపోయింది. ఒక ఉత్తగా క్లుప్తంగా చెప్పుకుందాం రెండో శ్లోకం. ఒకసారి తొందరగా ఎవరన్నా చదవండి. తామ ఆవహ జాతవేదో లక్ష్మి, చెప్పండి. జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యౌ విందేయం గామశ్వం పురుషానహం. పదచ్ఛేదము ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఏం తెలుసుకున్నాము? తాం అంటే ఆవిడని, తాం. ఓకే, సహతవుతే తం తౌ తాం అని అంటాం కదా, ఆ తాం. ఓకే, అదే ఆడవాళ్ళది కూడా, సా తే తాహ అని కదా, అదనమాట ఆ తాం. ఆవిడని ఎక్కడికి తీసుకురావాలి? మా ఆవహ, నా దగ్గరికి తీసుకురా. మా మావహ, మా ఆవహ, మే ఆవహ, ఇవన్నీ కూడా ఒకటే. నా వద్దకు ఆవిడని ఆహ్వానించు, నా వద్దకు ఆవిడని ఆహ్వానించు. ఎవరు ఆహ్వానించాలి? ఓ జాతవేద, ఓ అగ్నిదేవ, అగ్నిదేవ నన్ను తీసుకురా. ఎవరిని తీసుకురావాలి? లక్ష్మీ. లక్ష్మీ అంటే ఆ చైతన్య శక్తిని, ఆ ఈశ్వరుడు యొక్క చైతన్య శక్తిని. అపగామినీం, అనపగామినీం. ముందు గామినీం అంటే గమించేది. ఓకే, అనపగామినీం. అనపగామినీం అంటే అపగామినీం ఫస్ట్. గామినీం అంటే సరిగ్గా వెళ్ళడం, అపగామిని అంటే సరిగ్గా వెళ్ళకపోవడం, అనపగామినీం అంటే తప్పు ఎప్పుడు వెళ్ళనిది, మనను ఎప్పుడు వదలనిది అని మీనింగ్. గామినీం అంటే గమనం చేసేది, అపగామినీం అంటే తప్పు దిశలో, సవ్య అపసవ్య అంటారు కదా, అపగామిని. అపగామిని కాని దాన్ని అనపగామిని అంటాం. అంటే ఎప్పుడూ కూడా మనల్ని వదిలిపెట్టదు. ఏది వదిలిపెట్టదండి? మనల్ని ఎప్పుడు వదిలిపెట్టండి ఏంటండి? ఎవరన్నా చెప్పండి. చైతన్యం. చైతన్యం, జ్ఞానం. జ్ఞానం, ఆ జ్ఞానం మనం వదలదు. ఇప్పుడు మీరు ఏంటంటే డబ్బు ఉందనుకోండి, ఎవడో దొంగొచ్చి 4 కొట్టేసి తీసుకుంటాడు. నగలు ఉంటాయి, బోల్డ్ అంత నగలు కొంటారు, 4 కొడితే ఇచ్చేస్తారు మీరు. కొంతమంది 2 కొట్టగానే ఇచ్చేస్తారు. వాచులు గుంజుకుంటారు, అన్ని గుంజుకుంటారు, వస్తువులు గుంజుకుంటారు, అన్ని చేస్తారు. కానీ గుంజుకున్నటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏంటంటే చైతన్య శక్తి, జ్ఞాన శక్తి. అనపగామిని అంటే ఎప్పటికీ దూరం కానిది, ఎప్పుడు మనను వదలనిది అని. ఎందుకు? గామినీయం అంటే వెళ్ళేది, అపగామినీయం అంటే సరైన దిశలో వెళ్ళనిది. అపసవ్య, సవ్య అపసవ్య లాగా గుర్తుంచుకోండి. అపగామినీయం, గామినీయం, అపగామినీయం, గామినీయం, అపగామినీయం. అనపగామిని అంటే ఎప్పుడు కూడా అపగామిని అవదు, అంటే ఎప్పుడు కూడా చెడు దిశలో వెళ్ళదు, ఎప్పుడు మనకు దూరం కాదు. యస్యాం అంటే ఆవిడ కటాక్షంలో, సప్తమి, ఆవిడ యొక్క కటాక్షంలో, ఆవిడ వల్ల, ఆవిడ యొక్క అనుగ్రహంతో. హిరణ్యం అంటే సంపద, బంగారము, డబ్బు, ఇవన్నీ కూడా హిరణ్యం. తర్వాత ఏంటి? విందేయం. విందేయం అంటే పొందడం, తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం, పొందగలుగుతాను. గాం అంటే గోవుల్ని, అశ్వం అంటే గుర్రాలని, పురుషాన్ అంటే మంచి సంతానము, మంచి ఉత్తమమైనటువంటి సంతానం. పురుషులు అంటే ఇక్కడ పిల్లలు అని అర్థం అన్నమాట, పిల్లలు. అహం నేను, అమ్మవారి యొక్క కరుణ వల్ల ఎప్పటికీ దూరంగా అన్నటువంటి బంగారమును, ఆవులను, గోవులను, తర్వాత సంతానము, వీటన్నింటినీ కూడా నేను పొందుతాను అని అర్థం. ఈ పదచ్ఛేదంని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాను. అర్థం కాని వాళ్ళు అడగండి. విందేయం అంటే సార్, విందేయం అంటే యాక్సెప్టింగ్, తీసుకోవడం, పొందడం. ఐ విల్ గెట్ అంటారు కదా, అది మనం పొందటం. అన్ని రకాలైన ఉపసర్గ అవుతుందా సార్ అది? గామిని, అపగామిని. గామిని అంటే ఏంటి? గమించేది, అంతేనా? సింపుల్. గామిని అంటే వెళ్ళేది, గామిని అంటే వెళ్ళేది. అపగామిని అంటే సరైన దిశలో వెళ్ళనిది, సరైన దిశలో వెళ్ళనిది. ఉపసర్గ వస్తుంది కదా సార్ అని అంటున్నారు. అపగామిని అంటే ఉపసర్గ. అవును. అప అంటే అవును. మళ్ళీ అనప అంటే నా ప్లస్ అపగామిని.
నా ప్లస్ అపగామిని అంటే చెడు దిశలో వెళ్ళనటువంటిది అంటే నా దగ్గర స్థిరంగా ఉండేది, నాకు ఎప్పటికీ కూడా దూరం కానిది, నా దగ్గర నుంచి ఎప్పుడూ వ్యర్థంగా పోనటువంటిది. అంటే భగవంతుడి యొక్క చైతన్యం. ఎవరు నడవట్లేదు అపసవ్యంగా ఇక్కడ? అంటే అపగామిని అంటే అపసవ్యంగా నడిచేది, అనపగామిని అంటే అపసవ్యంగా నడవకుండా ఉండేది. అక్కడ నడవడము అనే బదులుగా వచ్చేది అనుకోండి, స్థిరంగా ఉండేది అంటే అటు ఇటు వెళ్లకుండా స్థిరంగా ఉండేది అని. వాడు చంచలంగా వెళ్తున్నాడు, చలనము చంచలము. నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. దీన్నే అనపగామిని నేను చంచలంతో పోలుస్తాను. చలం అంటే కదలడం, చంచలం అంటే అన్ని దిశల్లో పిచ్చి పిచ్చిగా కదిలేది, అచంచలం అంటే స్థిరంగా ఉండేది. ఇలాగ మెల్లమెల్ల ఒక్కొక్క పదానికి మెల్లమెల్లగా. ఇక్కడ చంచలం అంటే స్థిరత్వం లేనిది, అచంచలం అంటే స్థిరంగా ఉన్నది అని మీనింగ్. అదే విధంగా ఇక్కడ అనపగామినిలో ఏం తెలుసుకున్నాము? గామిని అంటే వెళ్ళేది, అపగామిని అంటే తప్పుగా వెళ్ళేది, అనపగామిని అంటే తప్పుగా ఎప్పుడు వెళ్ళనిది. అంటే మన నుంచి ఎప్పుడు తప్పుగా వెళ్ళదు, అంటే మన నుంచి ఎప్పుడు వ్యర్థం కాదు, మన నుంచి ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళదు. అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇట్ డజంట్ లీవ్ యూ. మనని ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క చైతన్యం మనని ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉంటుంది అని అర్థం. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు చూస్తున్నాను, ఎవరు హ్యాండ్ రైజ్ చేయడం లేదు, మాట్లాడటం లేదు. ఇంకెవరికైనా డౌట్ ఉందో అడగండి. చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ తెలుసుకున్నాం, చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ తెలుసుకున్నాం. ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు స్థిరంగా ఉన్నాడు, ఆ స్థిరంగా ఉన్న శక్తి ద్వారా నాకు కావలసిన సకల సంపదలు పొందుతాం. ఇది ఏంటనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. ముందు పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు అడగండి, కేవలం పదచ్ఛేదం కోసమే. మళ్ళొకసారి చెప్పనా? పోనీ మళ్ళోసారి చెప్పమంటారా? అంటే ఆవిడని స్థిరంగా ఉండి మాకు సిద్ధ సంపదలు ఇవ్వటానికి రమ్మని కోరుకుంటున్నాం. అంతే. అంటే స్థిరంగా ఉండే ఆవిడ, స్థిరంగా ఉండమని చెప్పట్లేదు. షీఈ్ ఆల్వేస్ స్టేబుల్, వీఆర్ అన్స్టేబుల్, బట్ షీఈ్ ఆల్వేస్ స్టేబుల్. అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఏంటంటే జ్ఞానశక్తి. అన్ని పోతాయి మన ప్రపంచంలో, మన దగ్గర నుంచి అన్ని వెళ్ళిపోతాయి. గుర్తుంచుకోండి, పోనిది ఒక్కటే ఏంటంటే జ్ఞానము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ జన్మ నుంచి మీరు వచ్చే జన్మకి ఏం తీసుకెళ్తారండి? పిల్లల్ని తీసుకెళ్తారా? భార్యల్ని మన సాధన జ్ఞానం అంతే సార్. అంతే. పుణ్యాలు తప్ప. ఎస్, మనం పిల్లల్ని తీసుకెళ్ళలేము, భార్యలను తీసుకెళ్ళలేము, భర్తలను తీసుకెళ్ళలేము, స్నేహితులను తీసుకెళ్ళలేము, బంధువులను తీసుకెళ్ళలేము, డబ్బుని తీసుకెళ్ళలేము, బంగళాలను తీసుకెళ్ళలేము, కార్లను తీసుకెళ్ళలేము. తీసుకెళ్లేది ఒకటి జ్ఞానం. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ అంటే అసలు శ్రీ సూక్తంలో నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క బీజాక్షరంతో సమానం అని చెప్పాను. నేను మీకు ఫస్ట్ డేనే చెప్పాను. పంచదశిలో ఉన్న ప్రతి బీజాక్షరానికి ఇది ఒక బీజాక్షరము. ఆ బీజాక్షరాలు కూడా నేను ఆల్రెడీ మీకు లలిత సహస్రనామంలో చెప్పాను, ఏలా అవన్నీ చెప్పాను, మీకు మర్చిపోయి ఉంటారు. అవి ఇక్కడ చెప్పకూడదు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా లలిత సహస్రనామం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సో ఎంత అద్భుతమైన మీనింగ్ ఉంది చూడండి. అంటే చైతన్యం ఫస్ట్ దాంట్లో ఏం చేశాము? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నా లోపల రావాలి, ఆయన యొక్క శక్తి నా లోపల వచ్చి నాకు హితమును రమ్యమును కలగజేయాలి అని చెప్పేసి మొదటి శ్లోకంలో మనం అర్థం తెలుసుకున్నాం. రెండవ శ్లోకంలో అర్థం తెలుసుకున్నాం ఏంటి? స్థిరంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు అంటే హీ విల్ నాట్ లీవ్ మీ, ఐఎమ్ షూర్. భగవంతుడు నన్ను వదిలి వెళ్ళడు. నా లోపల జ్ఞాన రూపంలో నా లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎప్పుడు నాతోటే ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి ఓ అగ్నిదేవా నా బదులుగా నువ్వు ఆహ్వానించవా? తద్వారా నేను ఆవులను పొందుతాను, గుర్రాలను పొందుతాను. గుర్రాలేంటి, ఆవులేంటి సార్? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం సార్ దేడు దిమాకున్నది మీకు? ఏం అర్థమవుతుందా? ఆవేంది, గుర్రం ఏంది, ఏడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గుర్రం అంటే ఏంటి? ఇంకొక 2 నిమిషాలు చెప్పనా? పోనీ హలో, ఓ 2 నిమిషాల్లో చెప్పేసైనా? అంటే కోరికలా సార్? గుర్రం అంటే కోరికలా సార్? కాదు, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఓకే. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. నెక్స్ట్ అమ్మవారి ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనము? సారీ, ఆవులు చెప్పుకున్నాం. ఆవులు అంటే వాక్ సంపద. ఆవులు అంటే వాక్ సంపద. ఆవులు అంటే వాక్ సంపద. గామ్ అంటే వాక్కు కదా సార్? గామ్ అంటే వాక్కు. అంటే గోవులు అనే బదులుగా వాక్కు అని గుర్తుంచుకోండి. వాక్కు అని కూడా అంటారు. అశ్వము అంటే ఇంద్రియాలు అని గుర్తుంచుకోండి. హిరణ్యము అంటే నీ బుద్ధి అని గుర్తుంచుకోండి. మన ఇంద్రియాలు
లాగా పరిగెడతాయి కోరికలతో కాబట్టి అలా. ఇప్పుడు గనక గుర్తుంచుకుంటే నా నోరు కంట్రోల్ చేసుకోవాలి, నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, నా బుద్ధిని నేను స్థిరంగా ఉంచుకోవాలి అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఇటువంటి వాటిని నేను ప్రాప్తి చేసుకోవాలి. నేను ఆవులు గుర్రాలు ఇవ్వడం కోసం దేవుణ్ణి ప్రార్థించాలా? ఇప్పుడు ఈ మంత్రము చాలా మంది డైరెక్ట్ మీనింగ్ చదువుతారు. ఎవడో శ్రీ సూక్తం చదువుతాడు. శ్రీ సూక్తం చదవగానే దేవుడికి కూడా డైరెక్ట్ మీనింగ్ అర్థమైంది అనుకోండి, మీ ఇంటి నిండా ఆవులు గుర్రాలు నింపుతాడు, చచ్చూరుకుంటారు దెబ్బకి. అపార్ట్మెంట్ సరిపోదు మీకు? దేవుడు నిజంగా మీ ఇంటి నిండా ఆవులు గుర్రాలు నింపితే ఏం చేస్తారండి చెప్పండి? అవును మొన్న నేను చెప్పాను ఏంటంటే మన జనాల్లో పోటీ కూడా ఎక్కువ కొద్దిగా. వాడి ఇంట్లోపల భాగవతం చదివాడు అంటే చాలా బాగా చేశాడు. ఇంత బాగా చేశాడంటే మొత్తం భాగవతం అయ్యాక 2 కోతులు వచ్చాయని. ఇంకొక ఆవిడ కోపం వస్తా క్యా బోల్రా, మా ఇంట్లోపల నేను ఏం చేశాను తెలుసా, శివలీల అమృతం చదివా, మా ఇంట్లో 4 కోతులు వచ్చాయని. ఇంకొక ఆవిడకి ఎంతో బాధేస్తుంది. బాధేసి ఆవిడ అంటుంది, అరే ఏం మాట్లాడుతున్నా, నేను మహాభారతం చేశాను, మహాభారతం చేస్తే 14 కోతులు వచ్చాయని. ఇంకొక ఆవిడ కోపం వస్తుంది. ఆవిడ అంటుంది, శ్రీ సూక్తం చదివాను, మా ఇంటికి 50 కోతులు వచ్చాయంటుంది. నాలాంటి వాడు ఏమర్థం చేసుకుంటాడంటే, వీళ్ళు కోతులు అని ఎవరిని అంటున్నారంటే బయట నుంచి వచ్చే కోతులు కాదు, లోపల పారాయణానికి వచ్చేటటువంటి చెక్కబద్దన చేసేటటువంటి కోతులు అని అర్థమవుతుంది. నాలాంటికి తిక్కలోడికి అట్లా అర్థమవుతుంది. మీరందరూ మంచోళ్ళు కాబట్టి మీకు మంచిగా అర్థమవుతుంది. నాకేమో ఇట్లా అర్థమవుతుంది, ఇంటికి అందరూ పిచ్చాళ్ళు వచ్చారు అని చెప్పి అర్థమవుతుంది. మూర్ఖత్వం, ఇదంతా కూడా మూర్ఖత్వం, తెలియనటువంటి ఇదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, భగవంతుడా, ఇప్పుడు మనం అంతా కూడా మన శరీరంలో ఉన్న భగవంతుడిని పూజిస్తున్నాం. ప్రపంచంలో అంతటా వ్యాపించినటువంటి భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు. ఆ భగవంతుడు అగ్ని రూపంలో ఏదైతే ఉందో, అగ్ని రూపంలో ఉన్నటువంటి భగవంతుడా, ఆ అగ్ని రూపంలో ఉన్నటువంటి భగవంతుని మనం ఏమని ప్రార్థిస్తున్నాము అంటే, నీ ద్వారా మేము విన్నపాలు చేసుకుంటున్నాము. సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ చైతన్యము నాకు హితమును కలిగించాలి, ఆనందాన్ని కూడా కలిగించాలి. ఎందుకంటే ప్రపంచంలో నాకు హితం కలిగిస్తే ఆనందం కలిగించదు, ఆనందం కలిగిస్తే హితం కలిగించదు. స్వీట్ ఉంది, నాకు ఆనందాన్ని కలిగిస్తుంది కానీ నాకు హితాన్ని కలిగించదు. నాకు మందు ఉంది, మెడిసిన్, ఆ మెడిసిన్ వేసుకుంటే నాకు అది హితం కలిగిస్తుంది కానీ ఆనందాన్ని కలిగించదు. మా అమ్మ గోల చేస్తుంది, మందులొద్దురా అని. ఎలాగమ్మా మరి మందులైనా వేసుకోవాలి అని అంటాం. కానీ అది ఇచ్చేది కేవలం భగవంతుడు మాత్రమే. ఆనందము హితము 2 ఇచ్చేటటువంటి ఆ భగవంతుణ్ణి మన శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ప్రార్థిస్తున్నాము. 2వ శ్లోకం వచ్చేసరికి ఏంటి, స్థిరంగా ఉన్నటువంటివి ఓ భగవంతుడా, అంటే నా లోపల చైతన్య రూపంలో స్థిరంగా ఉన్నటువంటి ఓ ఆత్మస్వరూపుడైనటువంటి ఓ భగవంతుడా, నా వాక్కు, నా ఇంద్రియాలు, నా మేధో శక్తి, వీటన్నింటినీ కూడా నాకు ఎప్పుడూ కూడా ఈ శక్తి పోనటువంటి, అంటే స్థిరంగా ఉన్నటువంటి చైతన్యమా, ఆవిడని నా దగ్గరికి తీసుకురా. ఆ చైతన్య శక్తి కనుక నా దగ్గరికి వచ్చిందంటే నేను నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాను, నా వాక్ శక్తిని చక్కగా వాడుకుంటాను, నా మేధో శక్తిని చక్కగా వాడుకుంటాను ఓ భగవంతుడా. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. నచ్చిందా? అద్భుతంగా ఉందా? యావరేజ్ గా ఉందా? చాలా బాగుంది సార్. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఒక్కొక్క ప్రవచనం కూడా చాలా బాగుంది సార్. 2 మాటలు విన్నాను సార్ నేనైతే నిన్న. జయలక్ష్మి గారు ఏదో అంటున్నారు, సారీ వినిపించలేదు. మీ ప్రవచనం 2 మాటలు విన్నాను సార్. జయలక్ష్మి గారు మీరేమన్నారండి? ప్రవచనం నిన్నది 2 మాటలు విన్నాను సార్. ఓకే ఓకే ఓకే, ఇవాళది కూడా చాలా బాగుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సుమిత్ర గారు సారీ మీరేమన్నారండి? ఇద్దరు ఒకరి తర్వాత ఒకరితో ఒకరు క్లాష్ అయింది. మీరేమన్నారమ్మా సుమిత్ర గారు? మొన్న మణిద్వీపంలోని మీరు విగ్రహాలు అలాగా ఉంచాలి అన్నారు కదా, మనం పువ్వులు అవి వేస్తాం, అవన్నీ రోజు తీస్తాం కదండి, విగ్రహాలన్నీ తీసి శుభ్రం చేస్తాము. అలా తీయకూడదు అంటే కుదరదు కదండి, అది ఎలా? మణిద్వీపంలోనే తెలుసుకుందాం అది, సరేనా? మణిద్వీపం తెలుసుకున్నప్పుడే తెలుసుకుందాం. ఈ రోజుకు సంబంధించిన ప్రశ్నలు ఎవరైనా అడగండి, తప్పకుండా జవాబు చెప్పుకుందాం. బాగుంది సార్. ఈ రోజు శ్రీ సూక్తం అంటే ఉట్టే చదివితే అంత ఆనందం రాలే, ఇప్పుడు అర్థం తెలిసి చదివితే చాలా బాగుంది. ఎందుకంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు మన లోపల కూడా ఉన్నాడు కదా. ఆ భగవంతుడిని మనం ఏమని కోరుకుంటున్నాము, మనకు కావలసినటువంటివన్నీ కూడా అందేలాగా మనం కోరుకుంటున్నాము. అవి ఎలా అందుతాయి, మనకు ఎలా అందుతాయి అంటే మన లోపల వచ్చేటటువంటి మార్పు ద్వారా అందుతాయి, మన యొక్క ఆలోచన శక్తి ద్వారా అందుతాయి. మన లోపల ఆ భగవంతుడి యొక్క చైతన్యం ఉన్నది అని చెప్పి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. భగవంతుడి చైతన్యము మనలో లేని మరుక్షణము
ఈ శరీరం పడిపోతుంది. దీనికి నిలబడే శక్తి లేదు. మీకు నిలబడే శక్తి లేదు. జడ వస్తువు ఏదైనా తనంతట తను నిలబడుతుందా? నిలబడదు. చైతన్యం ఉండాలి. చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం వెళ్ళిపోయినప్పుడు మీరు చూస్తూ ఉంటారు సభలలో వాటిల్లో వీటిల్లో స్టేజ్ మీద కుప్పగొల్పోయిన జనాలను చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ చైతన్యమే మనల్ని స్థిరంగా ఉంచుతోంది. ఆ స్థిరంగా ఉంచేటటువంటి ఆ చైతన్యాన్ని మనం 2వ శ్లోకంలో ఏమంటున్నాం? నా వాక్కు స్థిరంగా ఉండాలి, నా ఇంద్రియాలు నిగ్రహంలో ఉండాలి, నా బుద్ధి నిరంతరము కూడా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి నాలో ఉండే స్థిరంగా ఉండేటటువంటి ఓ భగవంతుడి శక్తి, ఈ వరాన్ని నాకు ప్రసాదించు. అంతేగాని మిగతా వాడిని అడిగారు అనుకోండి, ఏమన్నా వాడంటే నీ ఇంట్లో ఆవులు ఇస్తా, నీ ఇంట్లోపల గుర్రాలు ఇస్తా అన్నాడు అనుకోండి, చచ్చూరుకుంటారు. ఇంట్లోపల నింపాలి. ఇప్పుడు ఆవులు గుర్రాలు, నాకు ఆవులు ఫుల్ ఇచ్చేసాడు, 100 ఆవులు తీసుకొచ్చాడు ఇప్పుడు దేవుడు. మీరు శ్రీ సూక్తం చదవగానే మీ ఇల్లంతా ఆవులతో నిండిపోతుంది, ఏమంటారు గుర్రాలతో నిండిపోయింది అనుకోండి. సో అట్లా అన్నమాట. సో అందుకోసం అని చెప్పి అలా కాదు, దాని డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే నా లోపలే ఉన్నటువంటి ఆ భగవంతుడి చైతన్య శక్తిని నేను ఏ విధంగా అగ్నిదేవుడి ద్వారా ప్రార్థిస్తున్నాను. ఎందుకు అగ్నిదేవుడు? అగ్నిదేవుడు అనేటటువంటి వాడు ఏంటంటే ఏజెంట్ బ్రోకర్ అన్నమాట. ఆయన ద్వారా మనం భగవంతుడికి మన యొక్క నివేదనని తెలుపుతున్నాము. ఇవి ఇప్పుడు శ్రీ సూక్తం నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వేదాలలో పరిశిష్ట భాగం అయినప్పటికీ కూడా, ఖిల భాగం అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంటే ప్రతి శ్లోకము మీరు తర్వాత ఇంకా అసలు ఆశ్చర్యపోతారు. ఇవాళ మనం 5 శ్లోకాలు చెప్పుకోవాలి. వేణుగోపాల్ గారు ఏం అనట్లేదు, ఆయన బాధపడ్డారు. టీవీ మణి గారు, వేణుగోపాల్ గారు వీళ్ళెవరు బాధపడట్లేదు. సార్ చాలా స్లోగా చెప్తున్నారు సార్, ఏం సార్ మస్తు స్లోగా చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే స్లోగానే అవుతుంది. ఎందుకంటే మనకు అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది ఇందులో. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క బీజాక్షరంతో సమానం. అదేనమాట, అందుకోసమే అంత పాపులర్ అయింది. సో వేదంలోంచి వచ్చింది అన్నమాట ఇది. వేదంలో చివర కలిపినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ శక్తిని, భగవంతుడి యొక్క శక్తిని ఎలా ట్యాప్ చేసుకోవాలి మనం, హౌ డు యూ ఎక్స్ట్రాక్ట్ హిస్ పవర్ అనే విషయాన్ని తెలిపారు. ఇప్పుడు నీళ్లున్నాయి, మన ఇంట్లోకి ఒక వాటర్ ట్యాంక్ పెట్టి మన ఇంట్లోకి వచ్చేలాగా తీసుకుంటాం. కొన్ని చోట్ల ఏమవుతుంది, మీకు రోజుకు ఒక్కసారే కొన్ని అపార్ట్మెంట్స్ లో ఒకసారి వేస్తారు. వేగానే ఏం చేస్తారు, మీరు ఇంట్లోపల పెద్ద ట్యాంక్ పెట్టుకొని ఆ ట్యాంకుని నింపుకుంటారు. ఆ ట్యాంకుని మిగతా అన్ని నల్లాలకు కలుపుతారు, అన్ని పైప్స్ కి కలుపుతారు. అదే విధంగా ఏమవుతుందంటే భగవంతుడి యొక్క ఎనర్జీని మనం ఎలా ట్యాప్ చేస్తాము, అది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎక్కడో అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి చైతన్యాన్ని మనం ఏదో రకంగా మనం స్వీకరించగలగాలి. అది మనము శ్వాస రూపంలో తీసుకుంటామని కూడా తెలుసుకున్నాం. శ్వాస రూపంలో తీసుకోలేకపోతే ఒక్క రోజు కూడా ఒక్క శ్వాస ఆగింది అంటే అయిపోయినట్టే. పీల్చుకున్నటువంటి శ్వాస వదలకపోతే పోయినట్టే. వదిలిన శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ పీల్చుకోకపోతే అయిపోయినట్టే మన జీవితం. కాబట్టి ఎంత వల్నరబుల్ మన లైఫ్ అనేది గుర్తుంచుకోండి. శ్వాస అనేటటువంటిది ఏదైతే ఉందో, శ్వాస ఏ విధంగానైతే భగవంతుడు ఇస్తున్నాడో ఆ శ్వాసతో మనకు కేవలము ప్రాణమే నిలబడడం లేదు, నీ శరీరంలో శక్తి వస్తుంది. 21,600 శ్వాసలు నీ శరీరంలో ఉన్న పవర్ హౌసెస్, ఇంపార్టెంట్ పవర్ హౌసెస్ అయినటువంటి షట్చక్రాలకు ప్లస్ సహస్రారానికి 7 చక్రాలకు వెళ్తుంది. కొత్త శ్వాస తీసుకోవడం ద్వారానే మీరు ప్రతిరోజు ఎంత ఎనర్జీ గెయిన్ చేస్తున్నారో. ఇదంతా కూడా గొప్ప రహస్యాలు లలితలో తెలుసుకున్నాం. ఇవన్నీ రిపిటేషన్సే. లలిత సహస్రనామం మన ప్రవచనం విన్న వాళ్ళకి ఇవన్నీ రిపిటేషన్సే. జై శ్రీకృష్ణ. లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే అడగండి, లేకపోతే రేపు అమోఘమైనటువంటి దైవాసుర సంపద విభాగ యోగంలో దైవ సంపదని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే 26 ఉన్నాయి, మనం 17-18 దగ్గర ఆగిపోయినట్టున్నాం. 8 చెప్పడం అవుతుందో కాదో కానీ వీలైతే రేపు ఆ 8 కూడా చెప్పుకుంటే మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి చూసుకొని టిక్ పెట్టుకోవాలి. ఇవన్నీ నాలో ఉన్నాయా లేదా, లేని వాటిని పెంచుకోవాలి, చెడ్డ గుణాలని వదులుచుకోవాలి. దీనికి ఒక పద్ధతి కూడా ఉంది, మీ అందరికీ తెలిసేమో. దైవాసుర సంపద యోగం చదివిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న నోట్బుక్ లోపల రాసుకుంటారు. రాసుకుని ఏ సంపదలు అయితే తన దగ్గర ఉన్నాయో ఆ సంపదలకు ఏం చేస్తారంటే 26 లోపల టిక్ పెడితే 20 సంపదలు ఉన్నాయనుకోండి మన దగ్గర, సిన్సియర్ గా ఆ 20ని తీసుకెళ్లి దేవుడికి పువ్వుల్లాగా అర్పిస్తారు. ఆశ్రయ సంపదలు ఉంటాయి. ఆశ్రయ సంపదలు ఏవైతే ఉంటాయో ఆ ఆశ్రయ సంపదలని మనలో ఉన్నాయనుకోండి, ఆ ఆశ్రయ సంపదలను ఒక పేపర్ మీద రాస్తారు. రాసి దాన్ని తీసుకెళ్లి గంగలోనో కలిపేస్తారు. కలిపేసి ఇంకెప్పుడు కూడా నేను ఈ ఆశ్రయ సంపదను కలిగి ఉండను అని చెప్పేసి చేస్తారు. దంభం, దర్పం, అమాని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వదులుకుంటాను, ఒక్కొక్కటి వదులుకుంటాను అని చెప్పేసి అందులో పడేస్తారు.
తెలుసుకుంటాం, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇంతకుముందు కొత్త కొత్త తెలుసుకున్నాం. ఈ రోజు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రవచనం. మీరు రోజుకు ఒక్కటే శ్లోకం చెప్పండి సార్, మేమేమనుకోము. జోక్ అంటుంది. నిదానంగా చెప్పండి సార్, బాగా అర్థం అవుతుంది. వెరీ షూర్ తప్పకుండా. కొన్ని శ్లోకాలు తొందరగా అర్థమవుతాయి, కొన్ని శ్లోకాలు లేట్ గా అర్థమవుతాయి. అందుకే కాస్త మనం కొద్దిగా నవ్వు, కొద్దిగా కథలు ఇవన్నీ పెట్టుకుంటూ చెప్పాలి. ఎందుకంటే దిస్ ఈస్ డ్రై సబ్జెక్ట్. ఏవో కథలు కాకరకాయలు అయితే పర్వాలేదు, అది వేరే సంగతి. కానీ ఇవి చాలా కష్టమైన సబ్జెక్ట్స్. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి సబ్జెక్టు కూడా ఆలోచనని క్రియేట్ చేసేది. నిన్న భజగోవిందం కూడా ఎంత ఆలోచనని క్రియేట్ చేసింది, ఎంత ఇష్టపడ్డారు మీరంతా. సో నేను అదే అంటాను, 11:30 అయినా ఎవరు వెళ్ళలేదు అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత శ్రద్ధ. 11:40కి వదిలేసారు. చాలా ఇంట్రెస్ట్ గా ఉండింది సార్. ఏదో ఒక పాయింట్లు అడిగింది చెప్పటము, అడిగే వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు చెప్పేదానికి మీరు అలాగే చెప్పారు, చాలా బాగుండింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు కూడా అట్లా ఎవరన్నా ఉంటే వారానికి ఒక రోజు మనం అలాంటి క్లాస్ పెట్టుకుందాం. అంటే అస్సలు ఈ హిందూ ధర్మం గురించి ఇట్లా బేసిక్స్ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు, లేదా కొద్దిగా తెలియని వాళ్ళు, లేదా మంచి శ్రద్ధగా మార్గంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు, అలాంటి ఆ రోజంతా వాళ్ళతోనే చర్చ పెట్టుకుందాం. వారానికి ఒక రోజు పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి మనకు కూడా తెలియని అనుమానాలు కొన్ని ఎగిరిపోతాయి. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ డిస్కషన్ లాస్ట్ నైట్. సో 11:40 వరకు జరగడం, అందరూ ఉండడం, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీరు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారనేది. ఓకే, ఈ రోజు ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఆపుకుని రేపు మళ్ళీ 9ంటికి పునర్దర్శనం. ఎవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోవాలి. ఈ సత్యాన్ని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఆలోచన లేనిదే భగవంతుడికి దగ్గర అవడం అసంభవం. కాబట్టి ఆ ఆలోచన మనకు పెంపొందాలి అంటే వినాలి. వీలైనన్ని సార్లు వింటే మనకు ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మార్పు చెందుతాడు. ఎందుకోసం అంటే, ఆలోచన చెందిన వాడికి భగవంతుడే తర్వాత మార్గాలు చూపిస్తాడు. అందరూ కూడా అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నారని, చక్కటి శ్రద్ధ చూపిస్తున్నారని మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు రాత్రి 9 గంటలకు దైవాసుర సంపద విభాగ యోగం అనే భగవద్గీత 16వ అధ్యాయంలో ప్రవచనం కోసమని పునర్దర్శనం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. కృష్ణ సార్.